ఓకే, ఓకే. స్టార్ట్ అయింది. ఓకే, సో ఫస్ట్ క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైనా సరే బండ గుర్తు ఇది మాత్రం గుర్తు పెట్టేసుకోండి. ఏదైనా చేంజ్ అవుతుందంటే రివర్సల్ చేయాలంటే ముందు ఎంత ఉందో తెలిస్తే కదా ఎంత రివర్స్ చేయాలో తెలిసేది. సో ఈ రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ కాన్సెప్ట్ ఆఫ్ సిజియూలో ఫస్ట్ ఏదైనా సరే ఏది రివర్స్ అయినా ఫస్ట్ క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ స్టెప్ కామన్. సెకండ్ స్టెప్ మాక్సిమం పాసిబుల్ అమౌంట్ ఆఫ్ రివర్సల్. ఇది మాక్సిమం అన్నాడంటే మీకు అర్థమైపోవాలి, అంటే ఇది మొత్తం రివర్స్ చేయమని మాక్సిమం వరకు రివర్స్ చేస్తామని దీని అర్థం. అంటే అది ఎలా వస్తుంది? జస్ట్ క్యారింగ్ రికవరబుల్ అమౌంట్ మైనస్ క్యారింగ్ అమౌంట్. రికవరబుల్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ముందేసి, తర్వాత క్యారింగ్ అమౌంట్ తక్కువ ఉంటుంది కాబట్టి అది మైనస్ చేస్తే ఆ అమౌంట్ రివర్స్. మాక్సిమం రివర్సల్, అది మాక్సిమం రివర్సల్, మాక్సిమం పాసిబుల్ అమౌంట్ ఆఫ్ రివర్సల్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు రివర్సల్ సీక్వెన్స్ ఎలా ఫాలో అవ్వాలంటే ఫస్ట్ టు దట్ అసెట్ టు విచ్ రికవరబుల్ అమౌంట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఇండివిజువల్లీ. అంటే మిషనరీ ఏ మన ఎగ్జాంపుల్ చూసాం కదా నిన్న ఎగ్జాంపుల్లో, మిషనరీ ఏకి చెక్ చేయాలి ఇండివిజువల్ గా. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ మళ్ళీ రివర్స్ చేశాను. ఓకే, రివర్స్ చేసి మళ్ళీ మీకు పోర్ కొట్టేస్తుంది. సో ఫస్ట్ మిషనరీ ఏకి ఎలా అయితే ఇండివిజువల్ గా చేస్తామో అలాగే ఇండివిజువల్ గా రివర్సల్ చేయమని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? రిమైనింగ్ పాసిబుల్ అమౌంట్ ఉంటుంది కదా, అంటే ఆఫ్టర్ మిషనరీ ఏకి అడ్జస్ట్ చేసిన తర్వాత అమౌంట్ ఉంటుంది కదా, ఈ పాసిబుల్ అమౌంట్ లోంచి ఆల్రెడీ ఇంపైర్మెంట్ రివర్స్ చేసా కాబట్టి ఇది మైనస్ చేస్తే ఇంకా మిగిలింది మాక్సిమం రివర్సల్. అది నార్మల్ గా ఏం చేస్తామంటే ఇక్కడ ఇక్కడ మళ్ళీ టూ స్టెప్స్ చేయాలి. ఏంటంటే ప్రొపోర్షనేట్ గా చేసాం. ఫస్ట్ మనం ఇంపైర్మెంట్ ప్రొపోర్షనేట్ గా చేసాం కదా ఇక్కడ, ఈ రెండు ప్రొపోర్షనేట్ గా చేసాం. గుర్తుందా ఫార్ములా? రిమైనింగ్ ఇంపైర్మెంట్ లాస్ డివైడెడ్ బై టోటల్ క్యారింగ్ వాల్యూ ఆఫ్ బి అండ్ సి ఇంటూ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ బి చేస్తేనేమో దీని ఇంపైర్మెంట్ వచ్చింది, సి ఏమో మనం ఇంటూ సి చేస్తేనేమో ఇది వచ్చింది. సో అల్టిమేట్ గా ఇది ఇది ప్రొపోర్షనేట్ గా చేసాం. అలాగే ఇప్పుడు మిగిలిపోయిన 1,30,000 కూడా ఇప్పుడు రివైజ్ క్యారీ అమౌంట్స్ మళ్ళీ వచ్చాయి కదా. రివైజ్ క్యారింగ్ అమౌంట్స్ ఎంత ఉన్నాయి? 2,70,000. సో గుర్తుపెట్టుకోండి, ఈ 1,30,000 ఇంటూ ఇంటూ మిషనరీ బి చేద్దాం డివైడెడ్ బై టోటల్ క్యారింగ్ వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి. అల్టిమేట్ గా ఇది మాక్సిమం రివర్స్, ఇది కూడా మాక్సిమం రివర్స్. ఇది రివర్స్ చేయం, జస్ట్ మాక్సిమం రివర్స్ ఆఫ్ ఇంపైర్మెంట్ టు మిషనరీ బి మాక్సిమం ఇంపైర్మెంట్ రివర్సల్. ఇది కూడా మిషనరీ బి మాక్సిమం రివర్సల్. ఇదేం రివర్స్ చేయం, జస్ట్ ఇది మాక్సిమం రివర్సల్. సో తర్వాత సి ఫైండ్ అవుట్ చేయండి. సి ఏంటి? సింపుల్ గా సారీ, ఇక్కడ ఇది ఒక 15,000 తీసుకోండి. నేను వేయలేదు అనుకుంటా. అంటే మిషనరీ ఏ రివర్సల్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 15,000 వచ్చింది. సో సింపుల్ గా ఇక్కడ మైనస్ 15,000 చేసేయండి. అంటే రిమైనింగ్ లో మిషనరీ బికి ఎంత, మిషనరీ సికి రిమైనింగ్ అంతే. ఇదేం క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఎప్పుడు ఒకటి క్యాలిక్యులేట్ చేశాక రెండోది మైనస్ చేసేయండి, టైం వేస్ట్. సో డైరెక్ట్ గా మాక్సిమం అంటే మిషనరీ బికి ఎంత చేయొచ్చు, మిషనరీ సికి మాక్సిమం ఎంత చేయొచ్చు. సో అదే ఉంటుంది చూడండి నెక్స్ట్ స్టెప్. సో రిమైనింగ్ మాక్సిమం పాసిబుల్ అమౌంట్ అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే 1,15,000. ఎందుకంటే 15,000 ఆల్రెడీ మిషనరీ ఏకి రివర్స్ చేశాం కాబట్టి మిషనరీ బిలో ఉన్నది 1,15,000. ఓకే, నెక్స్ట్. సో ఆ 1,15,000 ఎలా చేయాలంటే విల్ బి డన్ ఇన్ ఆల్ అదర్ అసెట్స్ విచ్ ఆర్ ఇంపేర్ రిలియర్. అంటే మిషనరీ బి మిషనరీ సి ఆ రెండే కదా ఇంపేర్ అయినాయి. సో ఇన్ ది సిజియు ఇన్ ద రేషియో ఆఫ్ దర్ క్యారింగ్ అమౌంట్స్ ఆన్ ద డేట్ ఆఫ్ రివర్సల్. అంటే ఆన్ ద డేట్ ఆఫ్ రివర్సల్ అంటే ఈ అమౌంట్ ప్రకారం రివర్స్, అది మాక్సిమం. బట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చదవకపోతే మనం అక్కడితో అయిపోయినట్టే. సరే, బట్ రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ ఆఫ్ దీస్ అసెట్స్ ఆఫ్టర్ అబోవ్ రివర్సల్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద క్యారింగ్ అమౌంట్ ఆన్ ద డేట్ ఆఫ్ రివర్సల్ ఇఫ్ దీస్ అసెట్స్ వేర్ నెవర్ ఇంపేర్డ్. అంటే సింపుల్ గా ఏమంటున్నారంటే మిషనరీ ఏకైతే అది ఇండివిజువల్ రివర్సల్ ఏదైతే చేశారో మిషనరీ ఏకి చేయమని చెప్పాను కదా, నెవర్ ఇంపేర్డ్ అయితే ఎంత అని చెప్పారు కదా, సేమ్ అదే కూడా మిషనరీ బికి సికి కూడా అదే చేయమంటున్నాడు. సింపుల్ గా అంటే రివర్సల్ అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ టైం ఏమో క్యారింగ్ అమౌంట్స్ ప్రకారం ఇంపైర్మెంట్ ఇచ్చేసాం అదర్ అసెట్స్ కి. రివర్సల్ చేసేటప్పుడు ఏంటంటే ఇండివిజువల్ అసెట్ కి ఏదైతే చేస్తామో అదే చేయాలి. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మాక్సిమం రివర్సల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది ఫైండ్ అవుట్ చేసి తర్వాత మళ్ళీ నెవర్ ఇంపేర్డ్ అన్న కాన్సెప్ట్ తో చెక్ చేసి చేస్తే అప్పుడు అంటే సపోజ్ నెవర్ ఇంపేర్డ్ అయి ఉంటే సింపుల్ గా చెప్పేస్తాను మీకు, సింపుల్ అర్థమవుతుంది. మిషనరీ బి నెవర్ ఇంపేర్డ్ ఇంపేర్డ్ నెవర్ ఇంపేర్డ్ అయి ఉంటే ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ ఎంత ఉండేది? సపోజ్ 2 lakhs. 2 lakhs ఉంది అనుకుందాం సింపుల్ గా.
lakhs. నేను ఇక్కడ ఇంత కష్టపడుతున్నా కదా, మీకు సమ్స్ లో ఈజీ అవుతుంది. సమ్స్ చాలా సింపుల్ గా ఉంటాయి దీంట్లో. అంటే మనం ఇంత కాన్సెప్చువల్ క్లారిటీగా చేస్తే ఎగ్జాంపుల్స్, ఇక్కడ ఎగ్జాంపులే కష్టంగా ఉంటుంది నన్ను అడిగితే. ఇక నెక్స్ట్ ఉన్న ఎగ్జాంపులే కష్టంగా ఉంటుంది తప్పితే సమ్స్ చాలా సింపుల్ గా ఉంటాయి మనం బుక్స్ లో చూసేవి, అంటే ఈ ఈ ఇక్కడతో కంపేర్ చేస్తే. సరే, ఎనివే గుర్తుపెట్టుకోండి, ఇదేమో 1 lakh అనుకుందాం. 1 lakh అనుకుందాం. సో సింపుల్. నెవర్ ఇంపేర్డ్ అంటే నీకు గుర్తుంది కదా, అంటే సింపుల్ గా ఏంటి, క్యారింగ్ అమౌంట్ మైనస్ అక్యుములేటెడ్ ఇంపైర్మెంట్ లాస్ ఇఫ్ నెవర్ ఇంపేర్డ్. క్యారింగ్ అమౌంట్ కూడా కాదు, కాస్ట్ మైనస్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఇఫ్ నెవర్ ఇంపేర్డ్. అంటే సింపుల్ గా నిన్న చేసిన గుర్తుంది కదా, 1 lakh మైనస్ 1 lakh డివైడ్ బై 10 ఇంటూ 5 years కాబట్టి ఇంటూ 5 అంటే 50,000 వచ్చింది. గుర్తుందా, నెవర్ ఇంపేర్డ్ అని మనం మిస్టర్ ఏ చేసాం, మిస్టర్ ఏ కాదు ఫస్ట్ దాంట్లో చేశాను ఇంపైర్మెంట్ రివర్సల్ లో. సేమ్ అదే గుర్తు పెట్టుకోండి. సరే, అల్టిమేట్ గా నేను ఇచ్చేసాను, మీరు ఏం కష్టపడకుండా నేను ఇచ్చేసాను 2 lakhs 1 lakh. ఇప్పుడు ఇది రివర్సల్ మినిమం. ఇప్పుడు వస్తుంది చూడండి, 7,000. సెకండ్ మిషనరీ బి అంత. సో ఇది అంటే 7,000 22,000. ఇప్పుడు ఈ 7,000 ని 82,000 కంపేర్ చేసి విచ్ ఎవర్ ఇస్ లోయర్ రివర్స్ చేయాలి. అలాగే మిషనరీ సి 32,000 ని 22,000 కంపేర్ చేసి విచ్ ఎవర్ ఇస్ లోయర్. ఇదేంటిది, నెవర్ ఇంపైర్డ్ అయిపోయి ఉంటాయి సింపుల్ గా. నెవర్ ఇంపైర్డ్ అవ్వకపోయి ఉండి ఇంపైర్మెంట్ రివర్సల్ అంత ఇది. సరే, ఇది ఇంపైర్మెంట్ రివర్సల్, ఇది కూడా ఇంపైర్మెంట్, ఇది మాక్సిమం ఇంపైర్మెంట్ రివర్సల్, ఇది ఇంపైర్మెంట్ రివర్సల్. సో ఇప్పుడు విచ్ ఎవర్ ఇస్ లోయర్ చెక్ చేసుకోవాలి. మాక్సిమం లోంచి ఈ ఈ వచ్చిన డిఫరెన్స్ ఉంది కదా, నెవర్ ఇంపైర్ చేస్తే దానికి ఇప్పుడున్న క్యారింగ్ అమౌంట్ వచ్చిన డిఫరెన్స్ ఉంది కదా, అన్నింటినీ కంపేర్ చేసుకుని విచ్ ఎవర్ ఇస్ లోయర్ అంటే 7,143 రివర్స్ చేయాలి. 32,000 నుంచి 22,000 చేసుకుంటే 22,000 రివర్స్ చేయాలి. 22,857. సరే, ఎనివే ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ అంటే ఏంటి, అల్టిమేట్ గా ఈ 1,92,000 కి ఈ 7,000 యాడ్ చేయాలి. ఈ 77,143 కి ఈ 22,857 యాడ్ చేయాలి. 4,50,000 కి 15,000 అంటే రివర్సల్ ఎంత చేస్తాం అవి యాడ్ చేస్తే రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ వస్తే డివైడ్ బై రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ వేస్తే రివైజ్డ్ డిప్రిసియేషన్ వచ్చేస్తుంది. ఈ సమ్ చూద్దాం, క్లారిటీ వచ్చేస్తుంది, ఏముండదు. సో ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ఎగ్జాంపుల్ 4, ఇంత కష్టపడ్డం కానీ వాడే ఇచ్చాడు, ఇది చేస్తుంటే మనకి ఇంకా టైం సేవ్ అయ్యేది. సరే, ఎనీవే వదిలేసాడు. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ 4, రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ ద ఈచ్ ప్లాంట్ మిషనరీ వాస్ 10 years. ఓకే, వాడైతే చెప్తున్నాడు. ఓకే, ఆన్ March 2022 recoverable amount of CGO becomes 11 lakhs and recoverable amount of machinery A becomes 4,80,000. సరే, CGO ఇది మనం 10 lakhs తీసుకున్నాం కదా, ఇదే ఎగ్జాంపుల్ 11 lakhs ఇచ్చాడు వాడు, అంతే, ఏం లేదు. ఓకే, 11 lakhs ఇచ్చాడు. రికవరబుల్ అమౌంట్ ఏమో 4,80,000 ఇచ్చాడు. 4,80,000 అంటే ఏంటి, దీని రికవరబుల్ అమౌంట్ అంటే మిషనరీ ఏది ఇచ్చాడు, ఇండివిజువల్ గా క్యాలిక్యులేట్ చేయడానికి దానికి సపరేట్ గా రికవరబుల్ అమౌంట్ మిషనరీ ఏది ఇచ్చాడు. ఫార్మాట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, మనకి తీసేస్తాను. సరే, మిషనరీ ఏది పక్కన రాసుకుందాం జస్ట్ మన కోసం. మిషనరీ ఏ రికవరబుల్ అమౌంట్, మిషనరీ ఏ రికవరబుల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు, 4,80,000 ఇచ్చాడు. సరే, సింపుల్. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ తర్వాత 22 అంటే ఎన్ని ఇయర్స్ అయిందో అది చేయాలి ఫస్ట్. మిషనరీ ఇది ఎగ్జాంపుల్ 4. ఎగ్జాంపుల్ 4 చెప్తున్నా. ఈ సమ్మే మనకి టఫెస్ట్ సమ్. మీకు రియల్ గా ఎగ్జామ్ అంటే క్వశ్చన్ బ్యాంక్ లో అసలు దీంతో కంపేర్ చేసుకుంటే చాలా చిన్న సమ్లా అనిపిస్తుంది. ఇదే పెద్ద సమ్ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఉన్న కాన్సెప్ట్ అక్కడ లేదు అసలు. ఇదే పెద్ద సమ్. సో సమ్స్ చాలా సింపుల్ గా ఉంటాయి మనకి, ఇవి అర్థమైతే. సో కాన్సెప్ట్ ప్లస్ ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ అర్థమైతే అక్కడ ఈజీగా ఉంటాయి. సరే, గుర్తుపెట్టుకోండి. ఆన్ 31st March 2001 ఇదంతా వదిలేసాను. మనకి ఎప్పుడైతే చేంజ్ ఎప్పుడైంది, ఆన్ 31st March అయింది. ఇది కొన్నప్పుడు కాదు, ఇది మనకి ఇప్పుడు చేంజ్ అయింది 21 తర్వాత. ఇప్పుడు ఇది మనకి క్వశ్చన్ కంటిన్యూషన్ కూడా 22 అంటే నెక్స్ట్ ఇయర్ లోనే. సో మనం చేసిందే, ప్రాబ్లం ఏమీ లేదు. సో సింపుల్. సో మనం చేసింది కరెక్టే, మళ్ళీ మనకేం టైం వేస్ట్ అవ్వదు. ఇప్పుడు కాకపోతే 10 lakhs ప్లేస్ లో 11 lakhs ఇచ్చాడు. సరే, ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, కొంచెం రెస్పాండ్ అవ్వండి, మీకు అర్థమవుతుంది. సో నేను అడిగింది ఒక్కొక్కటి చెప్పండి. ఫస్ట్
ఏదైనా ఇప్పుడు చేంజ్ అంటే ఇంపైర్మెంట్ రివర్సల్ అయిందంటే సో మనం ఏం చేయాలి, ఫస్ట్ క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. క్యారింగ్ అమౌంట్ అంటే ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి, 31/03/2002. సో ఇది ఎప్పుడు మనం క్యారింగ్ అమౌంట్, సో 31/March 2001 వన్ లేకపోతే 21 ఏదైనా ఓకే, పక్కన పెడితే క్వశ్చన్ లో ఇలా ఉండవు, అంటే ఎగ్జామ్ లో ఇలా స్టార్లు ఉండవు, డైరెక్ట్ గా 11, 12, 25 ఎప్పుడు లేటెస్ట్ డేట్స్ ఇస్తాడు, 21, 25 అలా ఇస్తాడు. ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ ఏమి ఉండదులే, వాడి ఇస్తాడు జస్ట్ ఇవి ప్రతిసారి అప్డేట్ చేయడం ఎందుకని స్టార్ పెట్టాడు అంతే. ఓకే, 31/March 2001 మనం ఈ క్యారింగ్ అమౌంట్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం ఆఫ్టర్ ఇంపైర్మెంట్. మనకు కావాల్సిన 1 ఇయర్ తర్వాతే, 1 ఇయర్ తర్వాత అంటే ఏంటి, 1 ఇయర్ డిప్రిసియేషన్ మేనేజ్ చేస్తే మనకి క్యారింగ్ అమౌంట్ వచ్చేస్తాయి. సో అదే చేస్తారు చూడండి ఇక్కడ సింపుల్ గా. ఫస్ట్ గుడ్ విల్ కి ఏమి ఉండదు, ఎందుకంటే జీరో అయిపోయింది కాబట్టి దానికి రైట్ ఆఫ్ ఉండదు, ఏమి ఉండదు. సో మిషనరీ ఏకి 50,000 మనకు కూడా అదే వచ్చింది. మిషనరీ బీకి 21,429 మనకి అదే వచ్చింది. 88,751. ఇన్వెంటరీ మాత్రం క్వశ్చన్లో ఇస్తాడని చెప్పాను కదా, వాడు ఇచ్చాడా, ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏమనుకుంటాం, సేమ్ వాల్యూ ఉంది అనుకుంటాం, అంటే ఇంకేం చేంజ్ అవ్వలేదని చెప్పేసి సేమ్ వాల్యూ ఉంది అనుకుంటాం, 2 lakhs. ఇది ఏంటంటే మనం ఇంపైర్మెంట్లు గట్రా ఉండదు కాబట్టి వాడే ఇవ్వాలి క్వశ్చన్లో, ఎవ్రీ టైం ఇవ్వాల్సిందే ఇది క్వశ్చన్లో. ఇవ్వకపోతే సేమ్ ఉందని ఎజంప్షన్ తీసుకుందాం, సరే. ఎనివే పక్కన పెడితే 9,20,000. సో చూసారా, 9,20,000 మనకు కూడా 9,20,000 వచ్చింది. దీన్ని రికవరబుల్ అమౌంట్ తో కంపేర్ చేయాలి. రికవరబుల్ అమౌంట్ ఎంత, 11 lakhs. ఓకే, 11 lakhs 9 అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయిందా ఫస్ట్, ఏం కండిషన్ అది, రికవరబుల్ అమౌంట్ లెస్ దెన్ రికవరబుల్ క్యారింగ్ అమౌంట్ లెస్ దెన్ రికవరబుల్ అమౌంట్. క్యారింగ్ అమౌంట్ 9,20,000, 11 lakhs మీది కాబట్టి సో కండిషన్ సాటిస్ఫై అయింది. క్యారింగ్ అమౌంట్ లెస్ దెన్ రికవరబుల్ అమౌంట్, రికవరబుల్ అమౌంట్ గ్రేటర్ దెన్ క్యారింగ్ అమౌంట్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. సెకండ్ క్యారింగ్ అమౌంట్, ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం ఇప్పుడు సాల్వ్ చేయడానికి సిజీ రివర్సల్ కి ఫస్ట్ క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశారు. సో ఇది కూడా తలనొప్పి ఏం లేదు, అయిపోయింది. సో ఇక్కడతో ఇది అయిపోయింది. ఇప్పుడు సీక్వెన్స్ చేద్దాం చూడండి, అర్థం చేసుకోండి, డౌట్ ఉంటే అడగండి, ఇప్పుడే మొత్తం అయిపోయే వరకు వెయిట్ చేయొద్దు. ఎక్కడ అర్థం కాలేదో అక్కడ అడగండి, మళ్ళీ చెప్తాను. మెసేజెస్ రావట్లేదు ఒక్కొక్కసారి, సో ఒకసారి అన్మ్యూట్ చేసి అడగండి ఒకసారి, ఓకే. ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి కనిపిస్తుంది, అంటే మీతో మాట్లాడేటప్పుడు అంటే చాట్ ఆన్ చేసి పెడతా కాబట్టి పక్కన కనిపిస్తుంది. సో క్లాస్ చెప్పేటప్పుడు ఒకసారి నాకు మీ మెసేజ్ చూడడానికి అవ్వట్లేదు, అంటే కనిపించట్లేదు నాకు. ఓకే, సరే. 4,50,000, 1,92,075 క్యారింగ్ అమౌంట్స్ వచ్చి ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం చెప్పాను, రివర్సల్. మనం ఫస్ట్ ఏదైతే ఇంపైర్మెంట్ చేసామో అదే సీక్వెన్స్ లో చేయాలి కదా, గుడ్ విల్ చేయలేము అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇండివిజువల్ అసెట్ కి చేసాం ఇంపైర్మెంట్, అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇండివిజువల్ అసెట్ కి చేయాలి. ఇండివిజువల్ అసెట్ అంటే ఏంటి, మిషనరీ ఏ వాల్యూ ఎంత ఉంది, 4,50,000 ఉంది, దాన్ని 4,50,000 గుర్తుపెట్టుకోండి. సో 4,50,000 ఉంది. ఇంపైర్మెంట్ రికవరబుల్ అమౌంట్ 4,80,000. 4,80,000 కరెక్ట్, 4,80,000 ఉంది. సో ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్యారింగ్ అమౌంట్ ఉంది కదా, ఇది అయిపోయింది. ఇప్పుడు దీంతో ఇంకో దాన్ని కంపేర్ చేయాలి. నెవర్ ఇంపైర్డ్ అన్న కాన్సెప్ట్, నెవర్ ఇంపైర్ అయ్యి ఉంటే అంటే ఇంపైర్ అవ్వకపోయి ఉంటే దీనికి లాస్ట్ ఇయర్ ఎంత డిప్రిసియేషన్ ఛార్జ్ అయ్యేది, 5,25,000 డివైడెడ్ బై ఎంత, 11 వస్తుంది. ఎందుకంటే ఇంకా 10 years ఉన్నాడంటే సో 11 years ఉంటుంది, అంతే. ఇంత ఛార్జ్ అయ్యి ఉంటుంది. ఓకే, పర్ ఇయర్ మనకి 2 years కావాలి కాబట్టి ఇంటూ టూ. సో 429,545. సో 5,25,000 లోంచి డిప్రిసియేషన్ తీసేస్తే 5,29,545. సో చూడండి, అదే వచ్చి ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా. 429,545. సారీ కాదు, కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇది ఆఫ్టర్ డిప్రిసియేషన్ కదా, మళ్ళీ 2 times ఎందుకు వచ్చేస్తాం సింపుల్ గా. ఇది 10th year ఎండింగ్, సారీ నిమిషం. ఈ వాల్యూ 5,25,000 ఎప్పుడు వచ్చింది మనకి, 31st March 2021. అంటే మళ్ళీ డిప్రిసియేషన్ తీయక్కర్లేదు, ఇది డిప్రిసియేషన్ తర్వాత అమౌంట్. దీంట్లో ఇంపైర్మెంట్ చేశాడు అంటే ఇది ఇంపైర్మెంట్ కన్సిడర్ చేయకుండా జస్ట్ ఇక్కడ కూడా 10 years కన్ఫ్యూజ్ అవుతున్నాం, కానీ ఇక్కడ కూడా 10 years, అక్కడ కూడా 10 years. ఎందుకంటే ఇది ఇక్కడ ఎక్కువ ఇచ్చాడు చూడండి, ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్, ఇక్కడ జస్ట్ రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ ఆన్ ఈచ్ మిషన్, అండ్ ఇక్కడ 22 కి 10 years అనలేదు ఇక్కడ, సో కన్ఫ్యూజ్ ఇక్కడ. March 1 కి 10 years. సో అంటే ఇక్కడికి 10 years, సో అంటే 1 year డిప్రిసియేషన్ చేస్తే చాలు, డివైడ్ బై 10 చేస్తే చాలు. సారీ, ఓకే. 470 to 500.
470 to 500. సో 4,80 విచ్ ఎవర్ ఇస్ లోయర్ కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం 4,72,500 అంటే దీన్ని ఇప్పుడు మనం అంతవరకు రివర్స్ చేయొచ్చు. సో ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ ఉంది 4,50 ఉంది కాబట్టి మైనస్ ఇది అంటే 22,500 రివర్స్ చేయాలి. ఓకేనా, మిస్టర్ ఏది అయిపోయింది. ఇప్పుడు ఫార్మాట్ ఫిల్ చేయండి. ఇప్పుడు క్యారింగ్ అమౌంట్స్ వచ్చింది కదా, ఇప్పుడు మనకి ఇంపైర్మెంట్ రివర్సల్. ఇక్కడ ఇంకొక కాలం వస్తుంది, ఇక్కడ లేదు కానీ సరే, చేంజ్ ఇన్ వాల్యూ అంటాం. ఇది ఈ స్కోప్ అవుట్ అసెట్స్ ఉంటాయి కదా, అంటే ఇన్వెంటరీ, డేటాస్, క్రెడిటర్స్, అవి చేంజ్ ఇన్ వాల్యూ అంతే. అవి ఇంపైర్మెంట్ రివర్సల్ కాదు, ఇంపైర్మెంట్ కాదు. జస్ట్ అవేనా వాల్యూ చేంజ్ అవుతుంది, అది ఇక్కడ వస్తుంది. సరే, ఎనివే పక్కన పెడితే రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్టర్ రివర్సల్. రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్టర్ రివర్సల్. ఈ ఫార్మాట్ మళ్ళీ మీకు ఒక క్వశ్చన్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ జస్ట్ నేను చెప్పినవే ఉంటాయి, కాకపోతే మీకు ఇక్కడ నేను కంటిన్యూగా చెప్పేస్తున్నాను కదా. ఇదేంటంటే సెకండ్ ఇయర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడతో. సో ఓకే, ఒక సమ్ చూస్తుంది మళ్ళీ. ఇప్పుడైతే మీరైతే జస్ట్ ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్ ఫార్మాట్ ఏంటంటే ఫస్ట్ ఇంపైర్మెంట్ అయినప్పుడు కాన్సెప్ట్ ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఇంపైర్మెంట్ రివర్సల్ అన్నప్పుడు ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి. ఓకే, క్యారింగ్ అమౌంట్స్ ఆల్రెడీ రివైజ్ క్యారింగ్ అమౌంట్స్ ఫిల్ చేసాము. తర్వాత ఏమో మనకి రివైజ్డ్ క్యారింగ్, ఇక్కడ రికవరీ అమౌంట్ మనకు తెలియదు సార్. ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ ఆల్రెడీ 22,500 అయిపోయింది. సో 22,500 అయిపోయింది. మనం మ్యాక్సిమం రివర్సల్ ఎంత ఇక్కడ చేయలేదు కదా. 11 lakhs minus 9,20,000 అంటే 1,80,000 మ్యాక్సిమం 1 lakh. రివర్సల్. దాంట్లో ఆల్రెడీ మనం 22,500 రివర్స్ చేస్తాం. అంటే ఇక 1,57,500 ఉంది. దాన్ని ఎలా చేస్తాం మనం? సేమ్ ఇందాక ఆల్రెడీ మీకు ప్రయారిటీ చెప్పాం కదా. మ్యాక్సిమం రివర్సల్ ఎంత, రిమైనింగ్ మ్యాక్సిమం పాసిబుల్ రివర్సల్ డివైడెడ్ బై టోటల్, అంటే ఇది క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఏ ప్లస్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ బి ఇంటూ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ బి. అప్పుడు మ్యాక్సిమం రివర్సల్ ఆఫ్ బి వస్తుంది. సేమ్ అదే ఫార్ములా మొత్తం మిగిలిన దాంట్లోంచి, అంటే 1,57,500 లోంచి బి తీసేస్తే మిగిలిందేమో 45,000 సికి రివర్సల్. సో నెక్స్ట్ స్టెప్ ఇక్కడ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. సో చూసారా, నెక్స్ట్ స్టెప్ ఇది మిషనరీ బి, మిషనరీ సి 1,12,500, 45,000. సో ఇది మ్యాక్సిమం రివర్సల్. ఎప్పుడైనా మ్యాక్సిమం అంటున్నాడంటే అది రివర్స్ చేయమనేది. మ్యాక్సిమం అంతవరకు రివర్స్ చేస్తాం. అంటే ఇంకో స్టెప్ ఏదో ఉందని అర్థమైపోవాలి మీకు. మ్యాక్సిమం అని ఓడి యూస్ చేస్తున్నాడంటే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇది మన రివర్సల్, యాక్చువల్ రివర్సల్ ఇది దాటకూడదు. ఏంటది? సారీ, మిషనరీ బి నెవర్ ఇంపైర్డ్. సేమ్ ఇందాక చెప్పిన ఫార్ములానే 2,50,000 డివైడెడ్ బై 10 1 year తర్వాత కాబట్టి ఇంటూ 9 సింపుల్ గా వేసేస్తున్నా 2,25,000. సో సేమ్ మిషనరీ సి కూడా అదే డివైడెడ్ బై 10 ఇంటూ 9. చెప్పాను కదా మీకు, ఫస్ట్ లో చెప్పాను కదా, ఇండియా 16 చెప్పినప్పుడు క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మళ్ళీ దాంట్లో అక్యుములేటెడ్ తీయకలి ఈ ఫార్ములా యూస్ చేస్తే సరిపోతుంది. సో ఏంటిది? కాస్ట్ డివైడెడ్ బై టోటల్ యూస్ఫుల్ లైఫ్ ఇంటూ రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్. ఇక్కడ రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ వేస్తే మనకి రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ వచ్చేస్తుంది సింపుల్ గా. అదే ఇక్కడ ఏం చేస్తారు, ఆల్రెడీ ఎక్స్పైర్ అయిన ఇయర్స్ వేస్తేనేమో, అంటే 1 year వేస్తేనేమో డిప్రిసియేషన్ వస్తుంది. ఆర్ 2 years వేస్తే 2 years అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, 3 years వేస్తే 3 years అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ వస్తుంది. అదే ఆ 1 మైనస్ చేస్తేనేమో రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ వచ్చేస్తుంది. సో ఇలా చేస్తే సింపుల్. మనకి క్వశ్చన్ లో కూడా ప్రతిదీ అని రాయక్కర్లేదు. అక్కడ మీరు రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ అని చెప్తారు కానీ అక్కడ ఫార్ములా అంతా రాయడం అంత టైం సరిపోదు మనకి. సో క్యాలిక్యులేటర్ లో తీసుకోండి, కాస్ట్ తీసుకోండి, డివైడ్ బై యూస్ఫుల్ లైఫ్ తీసుకోండి, ఇంటూ రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ వేయండి, మనకి క్యారింగ్ అమౌంట్ వచ్చేస్తుంది సింపుల్ గా. సరే, 2,25,000. సో ఇప్పుడు మైనస్ చేయండి, అంటే ఏంటిది 1,92,000. ఇదేమో 77,140. అంటే మ్యాక్సిమం రివర్సల్. ఇది మ్యాక్సిమం రివర్సల్. ఇదేమో ఇంత చేయాలి, విచ్ ఎవర్ ఇస్ లోయర్ చేయాలి ఇప్పుడు సింపుల్ గా. సో ఫస్ట్ ఇది కరెక్ట్ క్వశ్చన్ ఏదో ఒకసారి చెక్ చేసుకుందాం. సో చూడండి, వచ్చింది 32,143, 12,857. అర్థమైందా? మాట్లాడట్లేదు మళ్ళీ డౌట్ వచ్చిందేంటి? లేదు లేదు ఓకే, అర్థమైంది. 32,143 మ్యాక్సిమం రివర్సల్, 12,857 మ్యాక్సిమం, విచ్ ఎవర్ ఇస్ లోయర్ కాబట్టి ఇది రివర్స్ చేయాలి. సో దీనికేమో ఇది రివర్స్ చేయాలి, సీకేమో. ఓకే, గుడ్, ఇద్దరికి అర్థమవుతుంది. సో కంట్రోల్ వి, కంట్రోల్ సి. ఓకే, అయిపోయింది. ఇక్కడ చేంజ్ ఇన్ వాల్యూ లేదు. ఇది
రివైజ్ ఈ 2 lakhs సేమ్ ఉందని ఇంపైర్మెంట్ రివర్సల్ ఏం లేదు. 2 lakhs ఇంపైర్మెంట్ ఉండే గుడ్ విల్ రివర్స్ అవ్వదు కాబట్టి సో ఇది ఓకే. ఇక్కడ చేంజ్ ఇన్ వాల్యూ యాక్చువల్ గా ఈ స్కోప్ ఆఫ్ టెస్ట్ అంటే ఇన్వెంటరీ ఉందను సపోజ్ 50 ఇక్కడ 1,50,000 ఇచ్చాడు అనుకో డైరెక్ట్ గా ఈ 50,000 ఇక్కడ రాయాలి. సో ఇది ఎందుకు రాయాలని మీకు ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తే అర్థమవుతుంది. సరే ఓకే. చేంజ్ ఇన్ వాల్యూ అయితే ఏం లేదు ఎందుకంటే 2 lakhs చేంజ్ అయిందని నేను చెప్పలేదు కాబట్టి ఇక్కడ ఏం ఈ ఫీల్డ్ జీరో. కాకపోతే ఫార్మాట్ మాత్రం ఎప్పుడు ఒకటే ఫార్మాట్ ఫాలో అవ్వండి. 4-5 గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం ఎగ్జామ్ లో. ఒకటే ఫాలో గుర్తాను ఉన్నా లేకపోయినా జస్ట్ ఆ పేరు రాయడంలో మీకు టైం వేస్ట్ ఏం అవ్వదు కదా. చేంజ్ ఇన్ వాల్యూ రాయండి. సో దాంట్లో వాల్యూస్ ఏం ఫిల్ చేయకండి. 1,00,000 ఉంటే ఫిల్ చేయండి. సారీ యాడ్ చేయాలి ఇది ప్లస్ రివర్సల్ కాబట్టి యాడ్ చేయాలి. సో సింపుల్ గా అయిపోయింది. సో ఇది రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్. సో డిప్రిసియేషన్ ఇప్పుడు డిప్రిసియేషన్ చెప్పండి డివైడెడ్ బై 9 రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ 9 కదా. సో డివైడెడ్ బై 9 సో డివైడెడ్ బై రివైజ్డ్ డిప్రిసియేషన్ ఇది అయిపోయింది. ఇక్కడితో సమ్ అయిపోయింది. రివర్సల్ సమ్ డివైడెడ్ బై 10 అయిపోయింది. దీనికి ఏం డిప్రిసియేషన్ ఉండదు. రివైజ్ డిప్రిసియేషన్ అడుగుతూ ఇది రాసేయండి 86,500 అని చెప్పి రాసేయండి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇయర్ డిప్రిసియేషన్ ఉండదు. ఇయర్ డిప్రిసియేషన్ ఆల్రెడీ చేసాం మనం. ఇందాక అక్కడే కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ క్వశ్చన్ చదవండి. ఇక్కడ 10 years యాజ్ ఆన్ 31st అన్నాడు. నిజంగా ఇచ్చిన లాజిక్ 11 చేస్తాం. 11 ఎగ్జామ్ లో మనకి యాక్చువల్గా ఏం చేస్తాడు 31st March 2022కి 10 years అన్నాడంటే లాస్ట్ ఇయర్ కి 11 years అన్నట్టు. సో డివైడ్ బై 11 చేయాలి. సో అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే 11 ఇక్కడ మార్చి 31st 2001 కి 10 years అన్నాడు కాబట్టి అవసరం లేదు. ఓకే సింపుల్ అర్థమైంది కదా. సో ఇప్పుడు నాకు తెలిసి మీకు ఫస్ట్ స్టెప్ అర్థమైంది. ఫస్ట్ ఇది ఈ టేబుల్ వేసుకోండి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ ఇప్పుడు ఈ క్యారింగ్ అమౌంట్స్ మళ్ళీ ఒకటి వేసుకుని దానికి ఈ ఫామ్ లో ఫిల్ చేయండి. క్యారింగ్ అమౌంట్ ఆన్ ద డేట్ ఆఫ్ రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ ఇంపైర్మెంట్ రివర్సల్ చేంజ్ ఇన్ వాల్యూ రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్టర్ రివర్సల్ ఇది ఫిల్ చేసుకోండి. ఫస్ట్ ఇది ఈ వాల్యూస్ అన్ని మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఇవి ఫిల్ చేసుకోండి. తర్వాత ఒక్కొక్కటి మిస్టర్ ఏ ఫిల్ చేయండి. తర్వాత బి తర్వాత సి ఫిల్ చేస్తే అల్టిమేట్ గా ఇంపైర్మెంట్ రివర్సల్ తెలిసింది. తర్వాత క్యారింగ్ అమౌంట్ తెలిసింది. తర్వాత డిప్రిసియేషన్ రివైజ్ డిప్రిసియేషన్ కూడా తెలిసిపోయింది. అంతే ఇక్కడితో అయిపోయింది. సమ్స్ చేద్దామా. ఓకే సమ్స్ వద్దులేరా సమ్స్ రేపు చేద్దాము. మనం ఇండియాస్ 23 సమ్స్ పెండింగ్ ఉన్నాయి. అందులో నువ్వు ఉంటే ఉండు డ్రాప్ అవుతే డ్రాప్ అవ్వు. ఎందుకంటే నువ్వు ఇండియాస్ 40 చూడలేదు ఇండియాస్ 23 కూడా చూడలేదు కదా. సో మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తే ఒకసారి అవి చూసిన తర్వాత నువ్వు సమ్స్ ఓన్ గా సాల్వ్ చేస్తా అంటే చెయ్యి. తర్వాత డౌట్ ఉంటే చెప్తాను. లేకపోతే ఉంటా అంటే ఉంటాడు నీ ఇష్టం. రేపు కాన్సెప్ట్ చూసుకొని ఒకసారి చేస్తాను సార్. డౌట్ వస్తే అడుగుతాను. సో బెటర్ అది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ గా అది కాకుండా ఫస్ట్ నుంచి చేయట్లేదు సమ్స్ 3 సమ్స్ పెండింగ్ కన్ఫ్యూజ్. ఓకే నువ్వు డ్రాప్ అయిపో. రేపు చేద్దామా సార్. ఈ సమ్స్ రేపు చేద్దాం. ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ. సో సాటర్డే సండే మాత్రం రివిజన్ చేసుకోండి. చెప్పాను కదా ఒక్కసారి రివిజన్ చేసుకుంటే మాత్రం మర్చిపోరు. సాటర్డే కుదిరితే చెప్తాను కానీ సండే అయితే చెప్పలేను ఖచ్చితంగా. సాటర్డే అయితే కుదిరితే చెప్తాను. సాటర్డే ఓకే సార్. అప్పుడు చిన్న డేస్ ఒకటి తీసుకుని చెప్తాను నేను. సాటర్డే సండే మాత్రం రివిజన్ చేసుకోండి కంప్లీట్. ఓకే బాయ్. ఓకే సార్. భారతి ఇండియాస్ 23 సమ్ చేద్దామా లేకపోతే నీకు కూడా అదే కుదరకపోతే రేపు చేద్దాం. ఓకే ఇండియాస్ 23 ఫర్ క్వశ్చన్ బ్యాంక్ కూడా ఓపెన్ చేస్తాం. ఏ ఇండియాస్ ని ఈ ఇండియాస్ అన్న అర్థం కాలేదు. బారింగ్ కాస్ట్ ఓకే గుడ్. అది ఇండియాస్ 38 అంటున్నా అమౌంట్ 36 అంటున్నా అమౌంట్ అవుట్ వచ్చింది. ఇంపైర్మెంట్ అని సమ్స్ చేద్దాం. ఓకే borrowing cost ఇండియాస్ 23 పేజ్ నెంబర్ 13. ఈ సమ్స్ వర్క్ చేసాం గుర్తుందా.
ఈ సమ్మర్ కు చేసాం గుర్తుందా అంటున్నా. చూస్తాను. ఓకే చూడు చూడు. నేను కూడా ఒకసారి చెప్తాను. Days, so, Alpha Limited on the 1st April 2001 borrowed 9% 30 lakhs on finances. Transaction of two qualifying research transactions started on first loan. Okay, ఇది కాదనుకుంటా. ఇది చేసినట్టున్నాం 7 వరకు చేసినట్టున్నాం మనం. 7 వరకు చేసాం ఇది. ఓకేనా, 8 నుంచి చేయాలి కదా. కరెక్ట్. ఓకే చూద్దాం. కాన్సెప్ట్ గుర్తుంది కదా, జనరల్ బారోయింగ్స్, స్పెసిఫిక్ బారోయింగ్స్, కన్స్ట్రక్షన్ కమెన్స్మెంట్ డేట్ లో 3 విచ్ ఎవర్ ఇస్ లెటర్ నుంచి స్టార్ట్ చేయాలి. కమెన్స్మెంట్ డేట్ ఏంటి ఒకసారి గుర్తు తెచ్చుకో. కమెన్స్మెంట్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాము, విచ్ ఎవర్ ఇస్ 3 అంటే ఫస్ట్ లోన్ తీసుకున్న డేటు, డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేసిన డేటు, పేమెంట్ చేసిన డేట్, విచ్ ఎవర్ ఇస్ లెటర్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు ఆపేస్తాం, ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు ఆపేస్తాం. ఆర్ పార్ట్స్ కింద కంప్లీట్ చేస్తే ఆ పార్ట్ కంప్లీట్ అయిపోయినప్పుడు అది ఇండిపెండెంట్ గా యూజ్ చేయగలిగితే అప్పటి నుంచి మనం దాన్ని క్యాపిటలైజేషన్ ఆపేస్తాం ఆ రిలేటెడ్ కాస్ట్ కి. సరే, ఇంకొకటి గుర్తుపెట్టుకో, స్పెసిఫిక్ బారోయింగ్స్ లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ అదే ఏమన్నా టెంపరీగా ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడైనా ఆ ఇన్కమ్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్, అది మైనస్ చేస్తాం, అదొకటి గుర్తుపెట్టుకో. తర్వాత జనరల్ బారోయింగ్స్ ప్రాసెస్ గుర్తుంది కదా, ఫస్ట్ ఈ క్యాపిటలైజేషన్ రేట్ ఫైండ్ అవుట్ చేయడం, ఆ రేట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా, జనరల్ బారోయింగ్స్ ఇంట్రెస్ట్ అంతా యాడ్ చేయాలి, డివైడ్ బై జనరల్ బారోయింగ్స్ అని యాడ్ చేయాలి టైం ప్రపోర్షనేట్ గా. అంటే 9 months ఉందనుకో ఇయర్ లో జనరల్ బారోయింగ్స్, పైన 9 months ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి, కింద కూడా ఇంటూ 9 డివైడ్ బై 12 చేయాలి, గుర్తుపెట్టుకో అదొకటి. తర్వాత తర్వాత ఏం చేస్తాం, అల్టిమేట్ గా ఫార్ములా యూస్ చేస్తాం. గుర్తుపెట్టుకో, స్పెసిఫైడ్ బారోయింగ్స్ ఏమో మనం ఆ కమెన్స్మెంట్ డేట్ నుంచి కంప్లీట్ అయ్యే వరకు డైరెక్ట్ మొత్తం యాడ్ చేస్తాం, బారోయింగ్ అమౌంట్ అంతా, అంటే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ అంతా యాడ్ చేస్తాం. కానీ బారోయింగ్స్, జనరల్ బారోయింగ్స్ ఏం చేస్తాం, ఎంతైతే ఎక్స్పెండిచర్ ఇంకేమో ఆ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ మాత్రం యాడ్ చేస్తాం, గుర్తుంది కదా. సరే, ఒక సమ్ చేద్దాం, క్లారిటీ వచ్చేస్తాం ఒకళ్ళు మిస్ అయినా. Alpha Limited on 1st April 2021 borrowed 9%, 9% అంటే గుర్తుపెట్టుకో, 30 lakhs to finance the construction of the two calls. ఓకే, ఇది ఒకటే లోన్ తీసుకుని 2 కట్టాం. సో అప్పుడు ఏంటి, ఎక్స్పెండిచర్ ప్రొపోర్షనేట్ గా రెండింటికి డివైడ్ చేయాలి. సో సరే చూద్దాం. To finance the construction of the two qualifying assets, the construction started on the 1st April. The loan facility availed on 1st April and was utilized the following with the remaining funds invested temporarily. ఓకే, సింపుల్, గుర్తులే, రెండు ఒకేసారి స్టార్ట్ చేశాడు. కమెన్స్మెంట్ డేట్ అన్ని సేమ్, 1st April 1st April 3 డేట్లు 1st April ఉంది కాబట్టి విచ్ ఎవర్ ఇస్ లేటర్ అంటే కూడా 1st April నుంచి క్యాపిటలైజ్ చేయాలి. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ 30 lakhs ఇక్కడ అంటే మొత్తం 30 lakhs తీసేసుకున్నాడంట, రిమైనింగ్ డబ్బులు ఉంటాయి కదా, అది కూడా మనల్ని అడుగుతున్నాడు. అంటే ఇంత వచ్చిందని చెప్పేసి అడగకుండా వాడు ఇప్పుడు 5 lakhs plus 10 lakhs 1st April లో 15 lakhs ఖర్చు అయినాయి కదా. సో మిగిలిన 15 lakhs ఉంటుంది కదా, అది ఏం చేశాడంటే టెంపరీ ఇన్వెస్ట్ చేశాడంట. అంటే మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెండిచర్ ఇంకా 1st October, అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, అంటే 6 months కాబట్టి ఆ 6 months ఇంట్రెస్ట్ ఇది కూడా మనమే క్యాలిక్యులేట్ చేసి మైనస్ చేయాలి. అది లాజిక్ ఇక్కడ ఏంటంటే సింపుల్. ఇక్కడ ఏమన్నట్టు రిమైనింగ్ ఫండ్స్ అంటే అర్థం ఏంటంటే 30 lakhs ఒకేసారి తీసుకున్నాడంట, దాంట్లో 15 lakhs 1st April లో ఇంకా అయ్యాడంట, అంటే ఇంకా 15 lakhs ఉండిపోతుంది కదా. 15 lakhs ని ఈ 6 months కి ఇన్వెస్ట్ చేశారంట, 6 months ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి మైనస్ చేయాలి. సరే, సింపుల్. సో ఫస్ట్ ఇప్పుడు స్పెసిఫిక్ బారోయింగ్స్ జనరల్ బారోయింగ్స్ లేదు కాబట్టి మామూలుగా టోటల్ గుర్తుంది కదా. ఫస్ట్ బారోయింగ్ కాస్ట్ ఏంటిది, సింపుల్ గా డైరెక్ట్ గా యాడ్ చేయాలి, మొత్తం ఎక్స్పెండిచర్ యాడ్ చేయాలి. సింపుల్ గా చెప్తున్నా చూడు, 30 lakhs ఇంటూ 9% 1st April నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడు కంప్లీట్ అయిందంట ఇచ్చాడా. సో అంతే, ఇంకా ఇక్కడ కంప్లీట్ అయిపోయినట్టే, ఇంకేం ఇవ్వలేదు అంటే లాస్ట్ ఎక్స్పెండిచర్ ఇదే అన్నాడు అంటే 1st October లో ఖర్చు పెట్టండి, 1st October లో కంప్లీట్ అయిపోయినట్టే సింపుల్ గా. లేదంటే ఇంకా ఏం ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చాడు కాస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ బారోయింగ్ కాస్ట్. సరే, ఏమి ఇవ్వట్లేదు. సో నాకు తెలిసి ఇంకా అది కంటిన్యూ అవుతున్నట్టు తీసుకుందాం ఎజంప్షన్, ఏదైనా తీసుకోవచ్చు. సరే, కంటిన్యూ అవుతున్నట్టే తీసుకుందాం ఎజంప్షన్. అంటే 31st March కి ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనుకుందాం. సో కంప్లీట్ అవ్వలేనప్పుడు ఏం చేస్తాం సింపుల్ గా, సో మనం జాయింట్ కాన్సెప్ట్ ఒకటే లోన్ తీసుకుని 2 assets కొన్నప్పుడు ఏం చేస్తామంటే ఇంట్రెస్ట్ ముందు ఫైండ్ అవుట్ చేసి, ఇంట్రెస్ట్ ఎంత సింపుల్ గా 9 into 30 lakhs. సో 9% into 30 lakhs ఎంత అమౌంట్ వచ్చింది,
9 lakhs, sorry, 30 lakhs into 9%. సో 2,70,000. దీన్ని ఏం చేయాలంట ఇంటూ మిషనరీ ఏకి, అంటే మిషనరీ ఏ అంటే ఇక్కడ ఏంటది ఫ్యాక్టరీ బిల్డింగ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత 10 lakhs కదా, ఇంటూ 10 lakhs డివైడెడ్ బై టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత 30 lakhs కదా, ఆల్రెడీ క్వశ్చన్ లోనే ఉంది 30 lakhs. సో సింపుల్ గా 90,000 ఏమో ఆఫీస్ ఫ్యాక్టరీ బిల్డింగ్ యాడ్ చేస్తాం, ఆఫీస్ బిల్డింగ్ కి రిమైనింగ్ అమౌంట్ అంటే ఇది. సో ఓకే అంతే. సో కాకపోతే ఇక్కడ ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ కూడా ఉంది కాబట్టి అది కూడా మైనస్ చేయాలి యాక్చువల్ గా. సింపుల్ గా ఏంటంటే సో ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ నీకు ఆల్రెడీ చెప్పా 15 lakhs ఉంది. 15 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఇంటూ 9%. 15 lakhs ఇంటూ 9%, 9% 7% కదా మనకి దాని మీద వచ్చింది, ఇంటూ 6 డివైడెడ్ బై 12, 52,500 వచ్చింది. దీన్ని కూడా ప్రొపోర్షనేట్ గా మైనస్ చేయాలి. ప్రొపోర్షనేట్ అంటే ఏం చేస్తా, సింపుల్ గా డివైడెడ్ బై 10 lakhs ఇంటూ 20 lakhs, సారీ డివైడెడ్ బై 30 lakhs ఇంటూ 10 lakhs, డివైడ్ బై టోటల్ ఎక్స్పెండిచర్ ఇంటూ ఫ్యాక్టరీ బిల్డింగ్ ఎక్స్పెండిచర్ 10 lakhs కదా. సో ఇది ఓకే. నెక్స్ట్ అది రిమైనింగ్. సో ఫార్ములా ఏంటి, టోటల్ లోంచి ఫ్యాక్టరీ బిల్డింగ్ వచ్చేస్తుంది. సో సింపుల్ గా మొత్తం ఎంత యాడ్ చేయాలి, ఇది మైనస్ ఇది. సో బారోయింగ్ అంతే. సో అల్టిమేట్ గా చూడు, సో 72,500 బారోయింగ్ కాస్ట్ ఏమో ఫ్యాక్టరీ బిల్డింగ్ యాడ్ చేసాము. సింపుల్ గా దీనికి ఏమో 1,45,000. ఒకసారి సింపుల్ గా మళ్ళీ చెప్తాను నేను. సో ఏంటంటే బారోయింగ్, సో ఫస్ట్ అల్టిమేట్ గా బారోయింగ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేసావు అంటే ఇక్కడ ఏం కంప్లీట్ అయింది, ఏం ఎజల్యూషన్ అసలు ఎప్పుడు కంప్లీట్ అయింది అది ఏం చెప్పలేదు కాబట్టి 31st March కూడా కంప్లీట్ అవ్వలేదు అనుకుని ఫుల్ ఇయర్ కి క్యాలిక్యులేట్ చేసాము. సో 30 lakhs ఇంటూ 9% ఇంటూ 12 divided by 12, 12 by 12 అంటే వేయలేదు, ఫుల్ ఇయర్ కాబట్టి ఇంకా అవసరం లేదు. సో ప్రపోర్షనేట్ అవసరం లేదు కాబట్టి వేయలేదు. సో 30 lakhs ఇంటూ 9% టోటల్ ఇంట్రెస్ట్. సో మనం ఇంకొక సింపుల్ గా ఇంకా సింపుల్ గా అంటే జస్ట్ ఇక్కడే మనం ఈ ఇన్కమ్ ఉంది కదా, టెంపరీ ఇన్కమ్ ఉంది కదా, అది మైనస్, అది ఇక్కడే చేసేసి ఈ అమౌంట్ ఎలకేట్ చేస్తే ఇంకా సింపుల్ గా ఉంటుంది మనకి. సో అంటే ఎందుకంటే బారోయింగ్ కాస్ట్ అంటే మీనింగ్ మారిపోతుంది, మరి దాన్ని ఎలకేట్ చేసి దీన్ని ఎలకేట్ చేయడం ఎందుకు. అల్టిమేట్ గా బారోయింగ్ కాస్ట్ అంటే ఏంటి, మన ఎక్స్పెండిచర్ ఇంట్రెస్ట్ లోంచి టెంపరీ స్పెసిఫైడ్ బారోయింగ్స్ ఏమైనా టెంపరీ ఇన్వెస్ట్ చేస్తే అది మైనస్ చేస్తే అది వచ్చిందే బారోయింగ్ కాస్ట్. స్పెసిఫైడ్ బారోయింగ్ కాస్ట్ ఇదే, స్పెసిఫైడ్ బారోయింగ్ కాస్ట్. సో స్పెసిఫైడ్ బారోయింగ్ కాస్ట్ 2,70,500 కాబట్టి దీన్ని ప్రపోర్షనేట్ చేసేస్తే అయిపోతుంది సింపుల్ గా, ఇంటూ 10 lakhs డివైడెడ్ బై టోటల్ ఎక్స్పెండిచర్ 30 lakhs. టోటల్ దీంట్లో ఇది మైనస్ చేస్తే సింపుల్ గా అయిపోతుంది. సో ఫస్ట్ ఈ స్టెప్ చేయండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం మళ్ళీ డిఫరెన్స్, ఇదేం కష్టమైన ఫార్మాట్ అని కాదు కాబట్టి ఎవ్రీసారి మనం ఫార్మాట్ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి ఒకటే ఫార్మాట్ చెప్తున్నా. ఫస్ట్ ఇంట్రెస్ట్ కాస్ట్ ఇది, సో దీంట్లో తర్వాత ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇది ఆన్ ఇన్వెస్టింగ్ ఆఫ్ టెంపరీ డిపాజిట్ స్పెసిఫైడ్ బారోయింగ్స్ ఇన్ ద టెంపరీ ఇన్వెస్ట్మెంట్స్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇది ఇన్కమ్. సో ఓకే, దాంట్లోంచి ఇప్పుడు స్పెసిఫైడ్ బారోయింగ్ కాస్ట్ వచ్చింది, దాన్ని ప్రొపోర్షనేట్ గా అలొకేట్ చేయాలి. ఇప్పుడు తర్వాత దీనికి ఏం చేయాలి, కాస్ట్ యాడ్ చేస్తే 10 lakhs కాస్ట్ కదా, దీనికి 10 lakhs, దీనికి ఏమో 20 lakhs ఎక్స్పెండిచర్ అయింది కాబట్టి. సో టోటల్ ఎంత క్యాపిటలైజ్ చేయాలి ఇప్పుడు, ఫ్యాక్టరీ బిల్డింగ్ ఏమో 10 lakhs ప్లస్ 72,500. ఓకే, ఇది క్యాపిటలైజ్ చేయాలి. ఇది అయిపోయింది, ఈ సమ్ అయిపోయింది. నెక్స్ట్ సమ్, Nika Limited has obtained a term loan of 620 lakhs for the complete renovation and modernization of its factories on 1st April. The plant and machinery was acquired under the modernization scheme and installation was completed on 30 April 2002. Nika Limited has obtained a term loan 620 lakhs లోన్ తీసుకున్నారంటే కంప్లీట్ రెనోవేషన్ చేయడానికి on 1st April. ఇది లోన్, ఇది ఎప్పుడైనా సరే నీకు చెప్తున్నా క్వశ్చన్ లో రాసేసుకో, ఎందుకంటే ఇప్పుడు నాకు రాయడానికి ఇక్కడ అవ్వట్లేదు కాబట్టి ఇది రాయడానికి అవ్వట్లేదు. లేకపోతే నేనేం చేస్తానంటే నేను బుక్ లో సాల్వ్ చేసేటప్పుడు ఎప్పుడు ఇది అండర్లైన్ చేసేసుకుని దీంట్లో లోన్ టేకెన్ 620 lakhs రాసేస్తా. ప్లాంట్ మిషనరీ ఎక్కడ మోటరైజేషన్ స్కీమ్ అండ్ ఇన్స్టాలేషన్ వాస్ కంప్లీటెడ్ 30 April. సో 30 April లో మనకి ఇది ఇన్స్టాలేషన్ వాస్ కంప్లీటెడ్ అండ్ ఎక్స్పెండిచర్ 5,20,000 వాస్ ఇంకర్డ్ ఆన్ ఇన్స్టాలేషన్ ఆఫ్ 54. ఓకే సరే, ఇక్కడ ఫస్ట్ ఎన్ని మంత్స్ పట్టిందో కూడా రాసుకో. ఇక్కడ ఎన్ని మంత్స్ పట్టింది, అల్టిమేట్ గా 12 months పట్టింది. 1st April నుంచి 30 April 2002 వరకు అంటే 12 months, సారీ 13 months పట్టింది.
అంటే 12 మంత్స్ ఏమో ఇయర్, 1 మంత్ ఏమో నెక్స్ట్ ఇయర్. సో అంటే ఇక్కడ 2 ఇయర్స్ ఉన్నాయి. 2 ఇయర్స్ ఉన్నాయంటే ఇక్కడ 2 ఇయర్స్ ఉందంటే గుర్తుపెట్టుకు ఎప్పుడైనా సరే ఫస్ట్ 31st March కి చేసేయాలి. అంటే 31st March 2002 చేసేసి అక్కడ వచ్చిన అమౌంట్ ఉంది కదా దాని మీద, అంటే ఇంట్రెస్ట్ యాడ్ చేసిన తర్వాత అమౌంట్ వస్తుంది కదా దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. నీకు ఆల్రెడీ ఒక సమ్ చేసాం మనం, నీకు గుర్తుంటే. ఓకే. ఏ లిమిటెడ్ an expenditure of 5 lakhs was incurred on the plant installation of plant and machinery, and 54 lakhs has been advanced to supply for additional assets acquired on the 25th April, which was also installed on 30th April, and the balance loan of 56 lakhs has been used for working capital purpose. The management of the ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దానికి దేనికి యూజ్ చేశాడు, ఎంత ఎప్పుడు ఖర్చు పెట్టాడు అన్నది అవసరం మనకి. స్పెసిఫైడ్ బారోయింగ్స్ అన్నప్పుడు మనకి అవన్నీ అవసరం లేదు కదా. స్పెసిఫైడ్ బారోయింగ్స్ అన్నప్పుడు ఏం చేస్తాం నార్మల్ గా, స్పెసిఫైడ్ బారోయింగ్స్ మనం ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అది ఎప్పుడు ఆ డేట్స్ చూసుకొని ఆ డేట్ నుంచి మనం క్యాపిటలైజ్ చేసాం స్పెసిఫైడ్ బారోయింగ్స్ అంటే. ఓకే. అండ్ ద బ్యాలెన్స్ లోన్ వాస్ 56 lakhs was used for the working capital management of Peak Limited was considered the 12 months period as substantial period to get the asset ready for its intended use. The company has paid the total interest of 68.2 during the financial year on the above loan. The accountant seeks your advice. సరే సింపుల్ గా ఏంటంటే ఈ 6,20,000లో 6,20,000లో వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఉంది కదా. వర్కింగ్ క్యాపిటల్ లోన్ అంటే 54 lakhs has been 56 lakhs has been used for the working capital. అంటే స్పెసిఫైడ్ బారోయింగ్స్ ఎంత 6,20,000లో 56 ఇయర్స్ రిమైనింగ్ మాత్రమే స్పెసిఫైడ్ బారోయింగ్స్. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్లు అవి ఏమి ఇవ్వలేదంటే ఆడే క్వశ్చన్ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసాడు మనకి. సో ఇది సింపుల్, దీంట్లో ఏం కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు. మళ్ళీ ఒకసారి చెప్తాను. 6,20,000 మొత్తం 620 లోన్ తీసుకున్నాడంట. దాంట్లో 56 ఏమో వర్కింగ్ క్యాపిటల్ అంటే మిగిలిందేమో ఆ టర్మ్ లోన్ అంట, రెనోవేషన్ మోటరైజేషన్. అంటే ఇది స్పెసిఫైడ్ బారోయింగ్, రిమైనింగ్ మాత్రమే స్పెసిఫైడ్ బారోయింగ్, మిగిలిందంతా ఈ 56 lakhs అన్నది వర్కింగ్ క్యాపిటల్ కోసం. సో ఈ 56 అంటే సరే ఇక్కడ ఏమడిగాడు అల్టిమేట్ గా ద కంపెనీ హాస్ పేడ్ ద 68, ఇది మొత్తం టోటల్ ఇంట్రెస్ట్ వాడే చేసి ఇచ్చేసాడు. సో దీంట్లో నువ్వు ప్రపోర్షనేట్ చేస్తే సరిపోతుంది, దానికి ఎంత దీనికి ఎంత ప్రపోర్షనేట్ చేస్తే అయిపోతుంది. సరే ఇది ద అకౌంటెంట్ సీక్ యువర్ అడ్వైస్ హౌ టు క్యాలిక్యులేట్ ఫర్ ద ఇంట్రెస్ట్ పేడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద అకౌంట్. Will your answer be different if the whole process of renovation and modeling is completed by 28th February 2022? సరే ఇది సెకండ్ క్వశ్చన్. ఇది తర్వాత చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సింపుల్ గా ఎంత బారోయింగ్ కాస్ట్ క్యాపిటలైజ్ చేయాలనేది ఇంపార్టెంట్. సో ఇంట్రెస్ట్ వాడే ఇచ్చాడు, మనం ఏమి చేయక్కర్లేదు. డైరెక్ట్ గా 68.2 తీసుకొని ఇంటూ ఏం చేస్తాము అల్టిమేట్ గా 620 మైనస్ 56 ఉంది కదా, అంటే అల్టిమేట్ 56 The expenditure of 5,10,000 were incurred on the installation of plant and machinery. 5 lakhs is an advance to the. ఓకే. మళ్ళీ డిఫరెన్షియేట్ చేశాడు. సరే అల్టిమేట్ గా 620 మైనస్ 56 ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేద్దాం. సింపుల్ గా 620 మైనస్ 56, సో 564 టోటల్ గా స్పెసిఫైడ్ బారోయింగ్స్. కానీ దాంట్లో మళ్ళీ 510 ఏమో మనకి ఎక్స్పెండిచర్ యూస్ చేశాడేమో, 54 ఏమో అడ్వాన్స్ యూస్ చేశాడు, అడ్వాన్స్ కింద ఇచ్చాడంట 54 lakhs. ఓకే. అల్టిమేట్ గా డివైడ్ చేశాడు, డివైడ్ ఏం చేయట్లేదు, రెండు క్వాలిఫైడ్ అసెట్స్. మళ్ళీ ఎందుకు డివైడ్ చేశాడు అని చూస్తున్నాం, అవసరమే లేదు, డైరెక్ట్ గా చేసేయచ్చు. సో అల్టిమేట్ గా నువ్వు ఇక్కడ 624 మాత్రం స్పెసిఫైడ్ బారోయింగ్స్ కాబట్టి దాంట్లో మనం డైరెక్ట్ అది అడ్వాన్స్ ఇచ్చాడా ముందు పే చేయడం కావాలి అంతే మనకి. అల్టిమేట్ గా అది అడ్వాన్స్ కింద ఇచ్చాడా ఏమి ఇచ్చాడా అన్నది ఇంపార్టెంట్ ఏం కాదు. డైరెక్ట్ గా ఈ 510-24 కింద ఏం బైఫెక్ట్ చేయక్కర్లేదు. సో టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత పే చేశాడు, 68.2 చేశాడు. సో దాంట్లో మనం డివైడెడ్ బై 564 డివైడెడ్ బై 620 ఇది క్యాపిటలైజ్ చేయాలి. వర్కింగ్ క్యాపిటల్ రిలేటెడ్ క్యాపిటలైజ్ చేయకూడదు, తెలిసిందే. 2 lakhs కాబట్టి ఇంటూ 1 lakh వేసారు.
620 into 1 lakh. సో అల్టిమేట్ గా 6 అంతే 62,04,000 క్యాపిటలైజ్ చేయాలి. సింపుల్ గా అదే ఉంటుంది చూడండి. ఇది రిమైనింగ్ పేమెంట్ చార్జ్ చేసేయాలి. సో ఇది క్యాలిక్యులేషన్ కూడా ఏం అవసరం లేదు. టోటల్ ఎంత 68.2 లోంచి 62.04 తీసేసి 6.16 కి పేమెంట్ చార్జ్ చేయాలి. సో అదే ఉంటుంది చూడు. కాకపోతే ఇక్కడ సింపుల్ గా అంటే బైఫ్రికేట్ చేశాడు, అదేం అవసరం లేదు. ఎందుకంటే రెండు క్వాలిఫైయింగ్ చేసేటే మనము అది ఎప్పుడు ఇన్స్టాల్ చేసాడు అదంతా కాదు. మనం ఎప్పుడైతే పేమెంట్ అడ్వాన్స్ చేయని ఏం చేయని మనం ఎప్పుడైతే పేమెంట్ చేసాం అప్పటి నుంచి క్యాపిటలైజేషన్ స్టార్ట్ చేసేయాలి. సో రెండింటికి ఇక్కడ రెండు కింద చేసాడు, ఏం అవసరం లేదు. సో టోటల్ ఇక్కడ మోడరైజేషన్ రినోవేషన్ అని పెట్టేసి డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ బి క్యాపిటలైజ్ అని చెప్పి 68.2 ఇంటూ 510 డివైడ్ బై 620 చేస్తే 56.10. సింపుల్ గా ఇది వర్కింగ్ క్యాపిటల్ కోసం మనం ఇచ్చాడు కాబట్టి మనం చేసాం. వర్కింగ్ క్యాపిటల్ కోసం మనం ఇవ్వకపోయి ఉంటే మనం ఇది కూడా క్యాపిటలైజ్ చేసేవాళ్ళం, మొత్తం క్యాపిటలైజ్ చేసేవాళ్ళం. వర్కింగ్ క్యాపిటల్ అనే కాన్సెప్ట్, వర్కింగ్ క్యాపిటల్ అంటే అది స్పెసిఫైడ్ లోన్ కాదు. సో జనరల్ కింద వస్తుంది, జనరల్ కింద కూడా రాదు. అది క్లియర్ గా వర్కింగ్ క్యాపిటల్ లోన్ అంటే ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ అయిపోయాక యూజ్ చేస్తాం కాబట్టి మొత్తం పిఎన్ఎల్ కి ఛార్జ్ చేయాలి. ఓకే, ఇది అయిపోయింది. ఇది అర్థమైంది. సో దీంట్లో డౌట్ ఏం లేదు, కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. 620 lakhs టోటల్ లోను. దాంట్లో ఇది అసలు ఇర్రెలవెంట్ పాయింట్. 510 ఇంకర్డ్ 550 అడ్వాన్స్ అది ఇర్రెలవెంట్ పాయింట్, ఇది మర్చిపో. ఇది ఒక్కటే పాయింట్. 56 lakhs మాత్రం వర్కింగ్ క్యాపిటల్ లోన్ కోసం వర్కింగ్ క్యాపిటల్ లోన్ అంట. మిగిలిందేమో 610 లోంచి 56 తీసేస్తే మిగిలిన మనకి ఇప్పుడు అమౌంట్ ఎంత వచ్చింది 564 మాత్రమే మనం స్పెషల్ బారోయింగ్స్. 564 రిలేటెడ్ ఎక్స్పెండిచర్ మాత్రం, ఇంట్రెస్ట్ కాస్ట్ మాత్రం క్యాపిటలైజ్ చేయాలి. సో ఇది మాత్రం మేము కన్ఫ్యూజ్ అవ్వలేదు. సరే, ఓకే, క్లారిటీ వచ్చిందా? Hari's construction company is constructing a huge building project consisting of the 4 phases. ఇది ఫేజెస్ చెప్పాక ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోతే ఫస్ట్ ఫేజ్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ క్యాపిటలైజ్ చేయకూడదు. సో ఇంకా అక్కడితో ఆపేయాలి బారోయింగ్ కాస్ట్, ఇంకా తర్వాత నుంచి క్యాపిటలైజ్ చేయకూడదు. సరే, the expected that the full building will be constructed over several years, but phase 1, phase 2 and building will be operated as soon as they complete. అంటే అర్థమైందా? phase 1 and phase 2 మళ్ళీ అన్ని ఫేజ్లు అనట్లేదు. phase 1 and phase 2 మాత్రం అది కంప్లీట్ అవగానే యూజ్ చేసుకోవచ్చు అంట. ఆపరేషన్ యాజ్ సూన్ యాజ్ కంప్లీటెడ్. ఓకే, ఫాలోయింగ్ ఇస్ ద డీటెయిల్స్ ఆఫ్ ద వర్క్ డన్ ఇన్ ద డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ద బిల్డింగ్. ఓకే, సో క్యాష్ ఎక్స్పెండిచర్ ఉంది, బిల్డింగ్ పర్చేస్ ఉంది, బిల్డింగ్ పర్చేస్ ఉంది, phase 2. సో అల్టిమేట్ గా టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చి 221. లోన్ టేకెన్ ఎట్ ద రేట్ 15% ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ 200. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? 200 ఇది లాక్స్ కాబట్టి 200 lakhs ఇంటూ 2 crores ఇంటూ 15%. 2 crores ఇంటూ 15% అంటే 20 + 10 30 lakhs వస్తుంది. సో 30 lakhs ఇది ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్, అర్థమైంది. సో ఇప్పుడు ఫస్ట్ పేజ్ ఎక్స్పెండిచర్ ఎంత? ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్, సరే ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ ఇలా డిఫరెంట్ గా చేయి. 34 lakhs ఫస్ట్ పేజ్ ఎక్స్పెండిచర్. సెకండ్ పేజ్ ఎంత? 64 lakhs. సో అల్టిమేట్ గా 34 + 64 అనేది మనకి ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ కంప్లీట్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు కాబట్టి దాని రిలేటెడ్ గా మనం క్యాపిటలైజ్ చేయాలి. దీని రిలేటెడ్ ఇంకా రిమైనింగ్ మాత్రం మొత్తం కంప్లీట్ అయితే క్యాపిటలైజ్ చేయాలి. సో ఫస్ట్ పేజ్ ఇక్కడ చూడు. సో సింపుల్. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత ఉంది? మనము అల్టిమేట్ గా 30 lakhs ఉంది కదా. సో ప్రపోర్షనేట్ గా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసారు చూడు. సో సింపుల్ గా ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ ఎక్స్పెండిచర్ ఏమో 98 lakhs, సెకండ్ ఫేజ్ ఏమో 1,23 lakhs. సో ఫస్ట్ ఫేజ్ 98 lakhs ఎప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అవగానే ఆ ప్రపోర్షనేట్ గా ఇంట్రెస్ట్ యాడ్ చేసేస్తాం. సో సింపుల్ గా 30 lakhs డివైడెడ్ బై 30 lakhs అంటే ఇంట్రెస్ట్ డివైడ్ బై టోటల్ ఎక్స్పెండిచర్ ఇంటూ ఫస్ట్ ఎక్స్పెండిచర్. అంటే ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోగానే 98 lakhs ఉంది కదా, అది క్యాపిటలైజెస్. అంటే ఈ 13,30,000 ఏమంటే ఎప్పుడైతే 1-2 పేజెస్ కంప్లీట్ అయిపోయిందో అప్పుడు యాడ్ చేస్తాం. సెకండ్ ఏమో రిమైనింగ్ పేజ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పుడు యాడ్ చేస్తాం. సో సింపుల్ గా చూడు. సిన్స్ phase 1 and phase 2 have become operational mid of the year, half of the interest amount అంటే ఎంత? 13,30,000 అంటే ఇది సింపుల్ గా ఇక్కడ చేసాం. 13,30,317 ఉంది కదా, దాంట్లో మిడ్ ఆఫ్ ది ఇయర్ లో కంప్లీట్ అయిపోయింది కాబట్టి డివైడ్ బై 2 అంటే అక్కడతో ఆపేయాలి. అంటే 6 months కి చేస్తాం కాబట్టి డివైడ్ బై 2 అంటే 6,65,158.5 మాత్రం యాడ్ చేయాలి. రిమైనింగ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేయకూడదు, అది పిఎన్ఎల్ పంపించాలి సింపుల్ గా. ఓకే, ఇది మాత్రం మొత్తం యాడ్ చేయాలి ఎందుకంటే ఇది చివరిలో కంప్లీట్ అవుతుంది కాబట్టి phase 2.
after the taking the substantial period of consideration at the mid of the current year, phase 1 and phase 2 have been operational. అంటే mid of the year అంటే మధ్యలో అంటే అప్రాక్సిమేట్ గా మనం సెప్టెంబర్ 13 కంప్లీట్ అయిపోయింది అనుకుంటాం. సో 30 మనం మిడ్ ఆఫ్ ది ఇయర్ లో కంప్లీట్ అయింది కాబట్టి సో ఇప్పుడు మొత్తం దీనికి ఇక్కడ సింపుల్ గా ఏం చేశారంటే టోటల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసి ఫేజ్ ఏ ఫేజ్ బి కి ఎంతో ఫైండ్ అవుట్ చేశాడు, ఫేజ్ 2 ఫేజ్ 3 ఫేజ్ 4 కి ఎంతో ఫైండ్ అవుట్ చేసి ఫేజ్ 2 ఫేజ్ 3 లో మిడ్ ఆఫ్ ది ఇయర్ లో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది ఓన్లీ బై 2 అంటే ఇది టోటల్ ఇయర్ సో డివైడ్ బై 2 మాత్రం చేసి అది మాత్రం క్యాపిటల్ చేసి మిగిలిన పేర్లకు పంపించేశాడు. మిగిలిన 16 lakhs ఎప్పుడు కంప్లీట్ అయిందంటే ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4 అది ఇవ్వలేదు. సో ఫైండ్ అవుట్ మిగిలింది ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది ఎండ్ ఆఫ్ ది ఇయర్ కంప్లీట్ అవ్వలేదు అని కూడా అది మొత్తం క్యాపిటలైజ్ చేయాలి. ఇక్కడ చూడు ఇంట్రెస్ట్ ఆఫ్ ద 16,69,683 రిలేటింగ్ టు ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4 షుడ్ బి హెల్డ్ ఇన్ ద క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. Work is completed thereafter the capitalization ratio of the cost of the no part of the interest will be charged to the P&L. సింపుల్ గా ఇది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి సో మనం కంప్లీట్ గా ఇది మొత్తం ఇది క్యాపిటలైజ్ చేయాలి 16 lakhs. ఫస్ట్ దాంట్లో మాత్రం మిడ్ ఆఫ్ ది ఇయర్ లో కంప్లీట్ అయిపోయింది కాబట్టి డివైడెడ్ బై 2 అంటే 6,65,158.5 మాత్రమే క్యాపిటలైజ్ చేసి రిమైనింగ్ P&L ఛార్జ్ చేసాం అంతే. సో ఇది అయిపోయింది. How will we capitalize the interest when qualifying asset was funded by the borrowings in the nature of bonds? ఇది చెప్పాను కదా బాండ్స్ ఉన్నప్పుడు ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాడు. ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఈ రేట్ ఆ బాండ్ మీద రేటుతో సంబంధం లేదు మనకి. డిస్కౌంట్ కి ఇలాంటి ఇష్యూ చేసినప్పుడు ఏంటంటే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అది నీకు ఇండియస్ 109 లో చెప్తాను. ఫస్ట్ అయితే క్వశ్చన్ లో ఇస్తున్నాడు కాబట్టి కన్ఫ్యూజ్ ఏం అవ్వకుండా ఇది తీసేసుకొని ఈ రేట్ తో క్యాపిటలైజ్ చేయాలి. అంటే ఇక్కడ చూడు సింపుల్ గా వై లిమిటెడ్ ఇష్యూడ్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ 1 10% interest paid annually and having maturity period of 4 years. Bonds will be at the face value of 2 lakh discount. ఈ డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడే మనకి ఎఫెక్టివ్ అన్న కాన్సెప్ట్ వస్తుంది. అసలు అంటే ఎఫెక్టివ్ అంటే ఏంటి యాక్చువల్ గా ఏంటి మనం 10% డిస్కౌంట్ కి ఇష్యూ చేస్తున్నామంట. సింపుల్ గా చెప్తాను చూడు ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాం 2 lakhs అండ్ 2 lakhs ఇంటూ 10% అంటే 20,000. సో అంటే 1,80,000 కి మనం బాండ్స్ ఇష్యూ చేస్తున్నాం 1,80,000 కి. కానీ మనం పే చేస్తాం ఎంత పే చేస్తాం అట్ ద ఎండ్ ఆఫ్ ద 4th year 2 lakhs పే చేస్తాం ప్లస్ ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ పే చేస్తాం. అంటే 10% ఇంట్రెస్ట్ కాదు అంటే ఇంకా 20,000 ఎక్స్ట్రా పే చేస్తున్నాం. అంటే అల్టిమేట్ గా కొంచెం ఎక్కువ ఆ కొంచెం ఎక్కువ వాడే చేసి ఇచ్చేసాడు 13.39% ఇచ్చేసాడు. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలని నేను నీకు ఇండియస్ 109 చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడు మాత్రం జస్ట్ ఇది యూజ్ చేయడం అంటే ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అర్థమైంది కదా. ఏంటంటే ఇది ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ 10% అనేది నామినల్ అంటే బుక్ ఫేస్ వాల్యూ ఇంట్రెస్ట్ అంటుంది. ఇది రియల్ ఇంట్రెస్ట్ అంటే మనం యాక్చువల్ 10% పే చేయట్లేదు వాడికి 13.39% పే చేస్తాం ఎందుకంటే 20,000 యాడ్ అవుతుంది కాబట్టి. ఓకే సో సింపుల్. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ చేసే ముందు కూడా 2 lakhs మీద చేయకూడదు. ఇప్పుడు 1,80,000 మీద చేయాలి. ఎందుకంటే మనం వచ్చి అల్టిమేట్ గా మనకి క్యాష్ ఇన్ఫ్లో ఎంత వస్తుంది మనం ఇష్యూ చేయడం వల్ల 10% డిస్కౌంట్ ఇష్యూ చేస్తున్నాం కాబట్టి 1,80,000 వస్తుంది. సో 1,80,000 మీద మాత్రమే చేయాలి. ఇవన్నీ 109 కాన్సెప్ట్స్ జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకో అంతే సింపుల్ గా. ఇక్కడికి ఎంత కావాలో అంత గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏంటంటే అల్టిమేట్ గా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా 2 lakhs మీద చేయకుండా 2 lakhs మైనస్ 10% అంటే ఎంతైతే ఉందో 1,80,000 వస్తుంది కదా దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంట్రెస్ట్ రేట్ కూడా 10% తీసుకోకూడదు. ఫేస్ వాల్యూ మీద ఉన్నది తీసుకోవాలి బాండ్ మీద ఉన్నది తీసుకోకుండా మనం ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేసి దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ తీసుకోవాలి. సో అంతే ఇక్కడ వరకు అర్థం చేసుకో. ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏమంటారు కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ బారోయింగ్ ఫస్ట్ టు బి క్యాపిటలైజ్ ఇఫ్ ద కంపెనీ అమౌంటైజ్డ్ డిస్కౌంట్ యూజింగ్ ద ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే how will calculate the interest from the capital funded by the borrowing funds while interest issue 1 is at the start of the year 1 10% bond values of the principal to finance the qualifying which is ready to be introduced. ఓకే 2 years పట్టిందంట. ఇది చదువుతున్నాను నేను ఈ ఇయర్ ఇచ్చడం చూస్తున్నా. సో ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో మనం ఇష్యూ చేసాము దానికి కంప్లీట్ అవడానికి 2 years కాబట్టి 2 years ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. సో ఈ 2 years ఎలా యాడ్ చేస్తావు ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చిందంటే ఇలా యాడ్ చేయాలి 1,80,000 ఇంటూ 13.89% అమౌంటైజేషన్ టేబుల్. ఇదేం లేదు నీకు తెలిసిందే ఓపెనింగ్ ఇయర్ ఓపెనింగ్ వాల్యూ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ పేమెంట్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో అదే ఫార్ములా. సో చూడు 1,80,000కి ఇంటూ 13.39% ఇంట్రెస్ట్ యాడ్ చేసాము మైనస్ ఇంట్రెస్ట్ పేడ్ చేస్తే 1,84,102 వచ్చింది. అది నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ అవుతుంది దానికి 13.39% యాడ్ చేస్తాము. అల్టిమేట్ గా 2,48,753 ఉంది కదా ఇది యాడ్ చేయాలి. సరే ఈ క్వశ్చన్ అర్థమైందా భారతి?
సింపుల్, ఏం లేదు అంతే. ఓకే, సింపుల్ గా ఏంటంటే ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఇంట్రెస్ట్ 1,80,000 మీద క్యాలిక్యులేట్ చేసి అది కూడా ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అక్కడ ఇచ్చిన బుక్ వాల్యూ అదే 10% బాండ్స్ అన్నాడు కదా దాని మీద కాకుండా ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ తో చేయాలి. అమౌంటైజేషన్ టేబుల్ వేయాలి, ఇది కూడా ఇంపార్టెంట్. అమౌంటైజేషన్ ఎప్పుడైనా ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అంటేనే మనం అమౌంటైజేషన్ టేబుల్ యూస్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఒకటి యాడ్ అవుతుంది, పేమెంట్ ఒకటి అవుతుంది. సో అదే నార్మల్ గా 10% అయితే ఇక్కడ 10,000 20,000 యాడ్ అవుతుంది, 20,000 మైనస్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇయర్ కూడా 1,80,000 ఉంటుంది, కానీ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్లు ఏమవుతుంది, నెక్స్ట్ ఇయర్ మారుతుంది, 1,84,000 అవుతుంది. 1,80,000 కాస్త 1,80,000, ఎందుకంటే మనం యాడ్ చేసేదేమో 13.39, పే చేసేదేమో 10%. ఈ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అమౌంటైజేషన్ టేబుల్ వేసి అది యాడ్ చేయాలి. సో నీకు 109 లో క్లారిటీగా చెప్తాను ఈ ఇయర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఓపెనింగ్ ఈ మైనస్ ఎందుకు చేయాలి, 2 lakhs లోంచి 10% ఎందుకు మైనస్ చేయాలి, ఇవన్నీ నెక్స్ట్ నేను నీకు 109 చెప్పినప్పుడు చెప్తా క్లారిటీగా. సరే, ఇన్ ఏ గ్రూప్ విత్ అ పేరెంట్ కంపెనీ పి దెర్ ఇస్ 3 subsidiaries with following. ఇది ఈ కాన్సెప్ట్ ఈ చదవ గ్రూప్ అనగానే నీకు గుర్తు రావాలి. గ్రూప్ నీకేం చెప్పాను, ఇండెక్స్ 23 చెప్పేటప్పుడు కన్సల్టేషన్ లో పాయింట్ ఉందని చెప్పాను కదా, ఆ కన్సల్టేషన్ పాయింటే ఇది. కన్సల్టేషన్ పాయింట్ అంటే ఏంటి అది తెలిసి గుర్తుంటే నీకు గుర్తుందా, 23 చెప్పినప్పుడు ప్రతి ఇండెక్స్ లో ఒక కాన్సెప్ట్ వస్తుందని చెప్పాను కదా కన్సల్టేషన్ రిలేటెడ్. ఏం చెప్పాను నీకు, కన్సల్టేషన్ అంటే ఏం కాదు, గుర్తుపెట్టుకో సింపుల్ గా ఆ కంపెనీ స్పెసిఫైడ్ బారింగ్స్ అంటే ఆ బిల్డింగ్ కోసం ఖచ్చితంగా లోన్ తీసుకుంటారు, దాని గురించి ఇక్కడ పాయింట్ ఏం లేదు. ఇప్పుడు ఇంకా మిగిలిన కంపెనీలో లోన్స్ ఉంటాయి కదా, నార్మల్ లోన్స్, ఈ బిల్డింగ్ కోసం కాదు, జనరల్ లోన్స్ ఏదైనా వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అవని ఓడి అవని బయట నుంచి తీసుకున్న లోన్స్ ఉంటాయి కదా, అవి కూడా జనరల్ బారోయింగ్స్ అనుకోవాలి గ్రూప్ లెవెల్లో తీసుకున్నప్పుడు. అంటే అసలు ఈ కంపెనీలో వేరే కంపెనీలో లోన్స్ ఉన్నా సరే అవి కూడా జనరల్ బారోయింగ్స్ అనుకుని ట్రీట్ చేసి మనం దాన్ని జనరల్ బారోయింగ్స్ రేట్ ఫార్ములా యూస్ చేసి క్యాలిక్యులేట్ చేసి దాన్ని క్యాపిటలైజ్ చేయాలని చెప్తున్నాను అంతే. స్పెసిఫైడ్ బారోయింగ్స్ ఎలాగో డౌట్ ఉండదు, ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ తీసుకుంటే స్పెసిఫైడ్ బారోయింగ్స్ లో డౌట్ ఉండదు. జనరల్ బారోయింగ్స్ లో ఏంటంటే వేరే కంపెనీస్ వేరే వాటి కోసం లోన్ తీసుకుని ఉండొచ్చు, అది ఎందుకు తీసుకున్నా కూడా అవసరం లేదు. జనరల్ బారోయింగ్స్ అవన్నీ జనరల్ బారోయింగ్స్ కింద క్యాలిక్యులేట్ చేసి అంటే బిల్డింగ్ కోసమే యూస్ చేస్తామనే ఎగ్జాంప్షన్ తీసుకుని మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సరే, క్వశ్చన్ చూద్దాం, అదైపోతుంది. ఇక్కడ ఇంటర్ కంపెనీ రేట్స్ ఉంటాయి, అంటే ఒక కంపెనీ వేరే కంపెనీకి లోన్ అవి కన్సిడర్ చేయొద్దు. అవి అంటే ఆ మార్కప్స్ అవన్నీ అంటే 10% లోన్ తీసుకుని 12% ఇవ్వడం ఇలాంటి చేస్తే అంటే 2% వేస్ట్, మనకు అవసరం లేదు, ఆ 10% క్యాలిక్యులేట్ చేయాలి. సరే ఇప్పుడు చూద్దాం. ఇన్ ఏ గ్రూప్ విత్ పేరెంట్ కంపెనీ పి ఇవన్నీ రాసుకుంటే నీకు ఇంకా ఇదిగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వం అసలు. చదువుతున్నప్పుడే నేను కూడా ఒక బుక్ పక్కన పెట్టుకుని నేను కూడా రాసుకుంటున్నాను, నేను అప్పుడు ఈజీగా ఉంటుంది. లేకపోతే నాకు మళ్ళీ నేనే కన్ఫ్యూజ్ అవుతాను, మళ్ళీ పైకి కిందకి వెళ్తున్నా ఫస్ట్ 2-3 సార్లు క్వశ్చన్ చూడాల్సి వస్తుంది. సో నువ్వు కూడా చూడకూడదు అంటే నువ్వు ఖచ్చితంగా క్వశ్చన్ చదువుతున్నప్పుడు రాసేసుకోవాలి. నాకు రాయడానికి కుదరట్లేదు ఇక్కడ, అంటే పీడిఎఫ్ లో నాకు అవ్వట్లేదు. సో అందుకే 2-3 సార్లు పైకి కిందకి వెళ్తున్నా, నాకు కూడా ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే నేను ఇలా సాల్వ్ చేస్తే ఆ క్వశ్చన్ చదువుతున్నప్పుడే అది ఆ లైన్ మొత్తం హైలైట్ చేసుకుని దాంట్లో ఏముందో ఆ పాయింట్లో ఏముందో మొత్తం నేను పక్కన రాసేసుకుంటాను. నీకు ఆల్రెడీ ఫస్ట్ లో ఒకసారి చెప్పాను కదా, ఆ పారాగ్రాఫ్ చదివినాడు, పారాగ్రాఫ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నాకు పక్కన రాసేసుకుంటా. సో నీకు మళ్ళీ అస్తమాటు క్వశ్చన్ చదవట్లేదు, నీకు ఏమవుతుందంటే రాయడానికి స్కోప్ లేక నేను మళ్ళీ అస్తమాటు మళ్ళీ క్వశ్చన్ చదవాల్సి వస్తుంది ఒకసారి 2 సార్లు. సో ఆల్రెడీ నువ్వు ఐడెంటిఫై చేసి ఉంటావు, సో మళ్ళీ క్వశ్చన్ చదివి మళ్ళీ ఒకసారి వాల్యూస్ తీసుకుంటున్నా. అదే నేను క్వశ్చన్ చదువుతా పక్కన రాసేసుకుంటా డైరెక్ట్ గా. సరే, ఓకే. ఇన్ ద గ్రూప్ పేరెంట్ కంపెనీ పి 3 సబ్సిడరీస్ ఉన్నాయంటే పేరెంట్ కంపెనీ పి 3 సబ్సిడరీస్ అంటే మొత్తం 4 కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. సో ఓకే, ఆ కంపెనీలు ఏంటంట, రియల్ ఎస్టేట్ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ. సో రియల్ ఎస్టేట్ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ, నీకు అర్థమై ఉంటుంది. కన్స్ట్రక్షన్ కంపెనీలో మాత్రమే అంటే పేర్లు చూడగానే అర్థమైపోవాలి నాకు తెలిసి ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏంటి, నార్మల్ గా ఇక్కడ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే ఇక్కడ క్వాలిఫైయింగ్ అసెట్ ఉంటుంది. మిగిలిన వాటిలో ఈ 2 ఫైనాన్స్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అసెట్ ఉంది, రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, కొని అమ్ముతా ఉంటది, దీంట్లో ఏమి ఉండదు. ఫైనాన్స్ కంపెనీలో కూడా జస్ట్ అది లోన్స్ అంటే ఈ కంపెనీస్ కి లోన్స్ ఇస్తా ఉంటది, లేదా బయట కంపెనీస్ లోన్స్ ఇస్తుంది, దీంట్లో కూడా క్వాలిఫైయింగ్ అసెట్ ఉండదు. ఉండేదల్లా కన్స్ట్రక్షన్ కంపెనీలోనే ఉంటది. సో చూద్దాం, మీకు అర్థమైపోతుంది. జస్ట్ క్వశ్చన్ లో ఈ పేర్లు పెట్టేటప్పుడే మనకి యాక్చువల్లీ ఇంత ముందు మనకి పురాణాలు వీటిలో చూస్తే అక్కడ పేరు బట్టే మొత్తం ఆ కథ అర్థమైపోతుంది. సో అలా పెడతారు పేర్లు నార్మల్ గా. సో ఇలాగే మనకు కూడా ఇలా క్వశ్చన్ చూడగానే అర్థమైపోతాయి కొన్ని, అంటే బ్లైండ్ గా చదవమని కాదు, కొన్ని ఒక ఐడియా కోసం చెప్తున్నాను అంతే. The parent company has no operating activities of its own but perform management functions of
సబ్సిడరీస్. సో పేరెంట్ కంపెనీలో అసలు యాక్టివిటీస్ ఉండవు కూడా, దాంట్లో అసెట్స్ ఏమి ఉండవు. సో ఇది ఓకే. ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అండ్ క్యాష్ మేనేజ్మెంట్ ద గ్రూప్ అండ్ కోఆర్డినేట్ సెంట్రల్లీ. సో దీంట్లో ఇది ఏం చేస్తుంది అంటే ఫైనాన్సింగ్ ఏ కంపెనీలో డబ్బులున్నా తీసేసుకుంటుందంట. సో క్యాష్ మేనేజ్మెంట్ చేస్తుందంట. సో చేసి ఏ కంపెనీ కాస్ట్ మీద కంపెనీకి ఫైనాన్స్ చేస్తుందని చెప్తున్నాడు. సరే, ఫైనాన్స్ కంపెనీ ఇస్ ఏ వెహికల్ యూజ్డ్ బై ద గ్రూప్ ఓన్లీ ఫర్ రైజింగ్ ఇష్యూ ఫైనాన్స్. సో డబ్బులు కూడా ఇది రేస్ చేస్తుందంట. అంటే అల్టిమేట్ గా మనకి ఇప్పుడు ఈ గ్రూప్ లో ఏ కంపెనీకి డబ్బులు కావాలని ఇది రేస్ చేసి ఇది ఇష్యూ చేస్తా ఉంటుంది ఆ కంపెనీకి రిక్వైర్మెంట్ బట్టి. ఆల్ ఎంటిటీస్ ఇన్ ద గ్రూప్ ప్రిపేర్ ఇన్ సరే ఇది వదిలేస్తే ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు చూడు, రియల్ ఎస్టేట్ కంపెనీ బారోయింగ్స్ 10 lakhs ఉన్నాయంట విత్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 7% అంట. ఎక్స్పెండిచర్ ఆన్ ద క్వాలిఫైయింగ్ ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ లో కూడా క్వాలిఫైయింగ్ ఉంది. ఓకే, 15,40,000 క్వాలిఫైయింగ్ ఎక్స్పెండిచర్ ఉంది. సరే, ఆల్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఆర్ పర్ఫార్మ్ బై ద కన్స్ట్రక్షన్ కంపెనీ. అమౌంట్స్ ఇన్వాయిస్డ్ టు రియల్ ఎస్టేట్ కంపెనీ ఇంక్లూడెడ్ 10% బుక్ మార్జిన్. సరే, ఇది పక్కన పెట్టేసి 10% బుక్ మార్జిన్ ఇదంతా అవసరం లేదు. కన్స్ట్రక్షన్ కంపెనీ ఏం చేస్తుందంట, దీంట్లో బోరింగ్స్ ఏం లేదంట, కానీ ఫైనాన్స్ 10 lakhs ఆఫ్ ద ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ అసెట్స్ యూజ్ ఇట్స్ ఓన్ క్యాష్ రిసోర్స్. సో 10 lakhs ఫైనాన్స్ 10 lakhs ఆఫ్ ద ఎక్స్పెండిచర్స్ ఆన్ క్వాలిఫైయింగ్ అసెట్ యూజింగ్ ఇట్ ఓన్ రిసోర్స్. సరే, ఈ పాయింట్ కూడా అవసరం లేదు. అంటే ఓన్ రిసోర్స్ చేసావా ఏం చేసావా సపరేట్ అది అవసరం లేదు. సో 10 lakhs క్వాలిఫైయింగ్ అసెట్ ఉందండి ఇక్కడ. ఫైనాన్స్ కంపెనీకి దీని దగ్గర ఏముండదు. ప్రైస్ 20 lakhs at 7% యానం ఎక్స్టర్నల్ అండ్ యూజ్డ్. సరే, ఇది అవసరం లేదు. 8% కూడా అవసరం లేదు. అల్టిమేట్ గా అంటే ఇంటర్నల్ గా 8% లోన్ ఇచ్చిందంటే ఇది మనకు అవసరం లేదు. బయట నుంచి ఎంత తీసుకుంది అదే కావాలి. 7% తీసుకుంది. ఓకే, పేరెంట్ కంపెనీ ఏం చేసిందంటే యూజ్డ్ ఇది ఏం లేదు. ఓకే, నో క్వాలిఫైయింగ్, ఇక్కడ కూడా క్వాలిఫైయింగ్ అసెట్స్ ఏం లేదు. సో పేరెంట్ కంపెనీ డిడ్ నాట్ ఇష్యూ ఎనీ లోన్స్. సో ఇక పేరెంట్ కంపెనీ అసలు డేటానే లేదు. మనకు ఉన్న డేటాలో 3 కంపెనీస్ లో ఉంది. ఒకటి రియల్ ఎస్టేట్ కంపెనీ, ఒకటి కన్స్ట్రక్షన్ కంపెనీ, ఒకటి ఫైనాన్స్ కంపెనీ. క్వాలిఫైయింగ్ ఎక్స్పెండిచర్ ఎంత మొత్తం 10 lakhs క్వాలిఫైయింగ్ ఎక్స్పెండిచర్. సారీ 10 lakhs కాదు, క్వాలిఫైయింగ్ ఎక్స్పెండిచర్ 15,40,000 ఉంది. దీంట్లోనేమో 10 lakhs ఉంది. అల్టిమేట్ గా 25,40,000 మాత్రమే ఉంది. సరే, సో ఇక్కడ సమరీ రాసుకున్నాడు చూడు. సో క్వశ్చన్ లో కూడా అలాగే రాసు. ఇది జస్ట్ ఇంటర్నల్ క్వశ్చన్, రాసిన రాకపోయినా ఏం పర్లేదు. కానీ ఫైనాన్స్ కంపెనీలో నో ఎక్స్పెండిచర్ ఆన్ క్వాలిఫైయింగ్ అసెట్ హస్ బీన్ ఇంకర్డ్. ఫైనాన్స్ కంపెనీలో ఏం లేదు. రియల్ ఎస్టేట్ కంపెనీలో అయితే ఉంది. ద టోటల్ ఇంట్రెస్ట్ ఇన్ ద రియల్ ఎస్టేట్ కంపెనీ. ఓకే, కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఏం లేదు. క్వాలిఫైయింగ్ ఎక్స్పెండిచర్ ఉంది. సరే, ఇదంతా వద్దులే, ఈ ఫార్మాట్ చూస్తే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారులే. కానీ సో అల్టిమేట్ గా ఇంట్రెస్ట్ ఎంత మొత్తం అన్ని కంపెనీస్ లో పే చేసింది. ఈ కంపెనీలో ఏమో 10 lakhs into 7%. సో తర్వాత ఈ కంపెనీలో ఏం లోన్స్ లేవు. ఈ కంపెనీలో ఉంది 20 lakhs into 7%. సో అల్టిమేట్ గా ఇంట్రెస్ట్ కాస్ట్ ఎంత, 10 lakhs into 7% ప్లస్ 20 lakhs into 7%. ఇది మాత్రమే ఇంట్రెస్ట్ కాస్ట్. డివైడెడ్ బై బోరింగ్స్ ఎంత, 10 lakhs ప్లస్ 20 lakhs అంటే 30 lakhs. సో అల్టిమేట్ గా నీకు రేట్ కూడా 7% వస్తుంది. ఎందుకంటే అల్టిమేట్ గా రెండు లోన్స్ ఉన్నా సరే రెండు లోన్ రేట్స్ 7%. సో పీరియడ్ కూడా ఫుల్, అంటే ఫుల్ ఇయర్ ఉంది కాబట్టి. సో క్యాపిటలైజేషన్ రేట్ అంటే ఫస్ట్ జనరల్ బాండ్స్ క్యాపిటలైజేషన్ రేట్ ఫైండ్ అవుట్ చేస్తావు కదా, అది 7% వస్తుంది. ఓకేనా అంటే నీకు అల్టిమేట్ గా క్యాపిటలైజేషన్ రేట్ ఫైండ్ అవుట్ చేసావు. 10 lakhs into 7% ప్లస్ 20 lakhs into 7% డివైడెడ్ బై 10 lakhs ప్లస్ 20 lakhs డివైడ్ బై 30 lakhs అంటే 7% వస్తుంది నీకు అల్టిమేట్ గా. ఓకే, సో ఇప్పుడు నీకు క్యాపిటలైజేషన్ రేట్ వచ్చింది. సో సింపుల్ గా క్యాపిటలైజేషన్ రేట్ వస్తే ఏం చేస్తావు, ఫార్ములా అప్లై చేస్తావు అంతే. ఫార్ములా అప్లై ఏం చేస్తావు, టోటల్ ఎక్స్పెండిచర్ తీసుకో. 14 lakhs టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఇక్కడేమో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చిన్న పాయింట్ ఉంటుంది. 15,40,000 దీంట్లో క్వాలిఫైయింగ్ ఎక్స్పెండిచర్. కానీ ఇదేం చేస్తుందంటే క్వాలిఫైయింగ్ ఎక్స్పెండిచర్ ఆల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ వర్ పర్ఫార్మ్డ్. అంటే ఈ ఎక్స్పెండిచర్ మొత్తం ఎవరు పర్ఫార్మ్ చేసిన ఎక్స్పెండిచర్, కన్స్ట్రక్షన్ కంపెనీ పర్ఫార్మ్ చేసిన ఎక్స్పెండిచర్. అంటే ఇది మార్జిన్ ఇంక్లూడ్ చేశాడు. ఇంటర్ కంపెనీ మార్జిన్ ఉంది. ఎప్పుడైనా కన్సల్టేషన్ లో ఇంటర్ కంపెనీ మార్జిన్స్ అన్ని ఎలిమినేట్ అయిపోతాయి. అంటే 15,40,000 ఏంటంటే ఇంక్లూడింగ్ 10% మార్జిన్. సో డివైడెడ్ బై 110% చేస్తే మనకి 100 అంటే మార్జిన్ ఎగిరిపోతుంది. సో సింపుల్ గా చూడు, ఎక్సెల్ లో చూడు, ఈ 15,40,000 ఇది ఇంక్లూడింగ్ 10% మార్జిన్ చార్జ్డ్ బై ద కన్స్ట్రక్షన్ కంపెనీ చార్జ్ చేసిన మార్జిన్ అంటది 110%. డివైడ్ బై 110% చేస్తే సింపుల్ గా 14 lakhs. ఇది మాత్రమే కాస్ట్. మిగిలినంత మార్కప్. ఒక కంపెనీకి చార్జ్ అలా అవన్నీ కన్సల్టేషన్ లో ఎగిరిపోతాయి. నీకు 110 చెప్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. సరే, ఇప్పటి వరకు ఇది గుర్తుపెట్టుకో. ఇంటర్ కంపెనీ మార్జిన్స్ ఉంటే తీసేయాలి. సో అల్టిమేట్ గా 14 lakhs ఏమో దీంట్లో ఎక్స్పెండిచర్. ఇది మాత్రం ఇది నార్మల్ గా ఓన్ రిసోర్సెస్
దీనికి ఇదే కన్స్ట్రక్షన్ కంపెనీ కాబట్టి ఎవరి దగ్గర సర్వీస్ తీసుకోదు కాబట్టి డైరెక్ట్ గా 10 lakhs యాడ్ చేయొచ్చు. సో సింపుల్ గా టోటల్ క్వాలిఫైడ్ ఎక్స్పెండిచర్ ఎంత 24 lakhs. 24 lakhs. సో ఇంట్రెస్ట్ రేట్ ఆల్రెడీ మీకు తెలుసు. ఫార్ములా ఏంటి? ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇంటూ క్యాపిటలైజేషన్ రేట్ ఏమో 7% ఇంటూ మంత్స్. ఇక్కడ మంత్స్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి డివైడ్ బై 12 మొత్తం ఫుల్ ఇయర్ ఉందనుకుందాం 16,18,000. 1,68,000 1,68,000 అయిపోయింది. ఈ క్వశ్చన్ డౌట్ ఉందా? దీంట్లో డౌట్ ఏం లేదు, సింపుల్ గా గుర్తుపెట్టుకో. అల్టిమేట్ గా మొత్తం బారోయింగ్ అంటే ఎక్స్టర్నల్ బారోయింగ్స్ ఎక్కడ ఐడెంటిఫై చేయి. ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ బారోయింగ్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ బారోయింగ్, ఇంటర్నల్ మర్చిపో. జస్ట్ ఆ ఎక్స్పెండిచర్ ఇంట్రెస్ట్ బారోయింగ్ వస్తుంది డివైడెడ్ బై టోటల్ బారోయింగ్స్. టోటల్ బారోయింగ్స్ ఎక్కడ ఉన్నాయి? 10 lakhs ప్లస్ 12 lakhs 20 lakhs. టోటల్ గా 7% కాబట్టి ఇది అంతా చేయని అవసరం లేదు. క్యాపిటలైజేషన్ రేట్ ఇస్ కూడా 7% వేసేసి, ఎందుకంటే అమౌంట్లు డిఫరెంట్ ఉన్నా మనకి ఇంపార్టెంట్ కాదు, పర్సంటేజ్ డిఫరెంట్ ఉండాలి. సో ఇది 8 ఉండి 7 ఉంటే 7.5 లేకపోతే 7.2 వచ్చేది. కానీ రెండు ఒకటే కాబట్టి అది లోన్స్ ఎంత ఉన్నా సరే 7% వస్తుంది. సో 7% క్యాపిటలైజేషన్ రేట్. సో మనకి క్వాలిఫైయింగ్ ఎక్స్పెండిచర్ ఒక్కటి ఇది ఇంపార్టెంట్, ఇది ఒక్కటే ఇంపార్టెంట్. ఈ 15,40,000 ఉంది కదా, 15,40,000 ఏంటంటే 10% మార్కప్. అంటే కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి సర్వీస్ తీసుకున్నాం అంటే కన్స్ట్రక్షన్ కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఈ 15,40,000 బిల్ ఇచ్చింది. దాంట్లో కాస్ట్ ఎంత? 10% మార్జిన్ ఉంది కాబట్టి ఆ 10% తీసేస్తే 15,40,000 డివైడెడ్ బై 110% చేస్తే 14 lakhs వస్తుంది. అది మాత్రమే కాస్ట్. అది ప్లస్ ఈ 10 lakhs యాడ్ చేస్తే 24 lakhs ఇంటూ 7% చేస్తే ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఓకే, అర్థమైందా? అర్థమైందా? ఓకే, నెక్స్ట్ 23 ఫారెన్ ఎక్స్చేంజ్ వచ్చేసింది. ఇది ఎలా వస్తామా? ఇది ఎలా వస్తాం అయిపోయింది. ఓకే, 23 సారీ 13. ఇండెక్స్ 23లో లాస్ట్ సమ్ ఇండెక్స్ 13, సారీ క్వశ్చన్ నెంబర్ 13. సో ఎన్డిటీ బారోస్, ఇది గుర్తుంది ఒక్కసారి కాన్సెప్ట్ రిమైండ్ చేసుకో. ఫస్ట్ స్టెప్ ఏంటి గుర్తుంది కదా? ఫస్ట్ స్టెప్ ఫారెన్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఫార్ములా ఏంటి? అమౌంట్ బారోడ్ ఇన్ ఫారెన్ కరెన్సీ ఇంటూ ఫారెన్ కరెన్సీ రేట్ ఇంటూ ఈ రెండింగ్ రేట్. గుర్తుపెట్టుకో, ఈ రెండింగ్ ఎక్స్చేంజ్ రేట్, ఈ రెండింగ్ లో ఉన్న ఎక్స్చేంజ్ రేట్ చేస్తే మనకి ఫారెన్ కరెన్సీ ఇంట్రెస్ట్ వస్తుంది. సెకండ్ స్టెప్ ఏంటి? సేవింగ్స్ ఇన్ ఇంట్రెస్ట్, సేవింగ్స్ ఇన్ బారోయింగ్ కాస్ట్ ఫర్ బారోయింగ్ ఇన్ ఫారెన్ కరెన్సీ. సో ఫారెన్ కరెన్సీ బారోయింగ్ చేయడం వల్ల మనకి ఎంత సేవ్ అవుతుంది? సేవింగ్స్ ఇన్ ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్ ఫారెన్ కరెన్సీ. సో ఫారెన్ కరెన్సీ లోన్ తీసుకోవడం వల్ల ఎంత సేవ్ అవుతుంది? సింపుల్ గా ఫస్ట్ ఇండియన్ సేవ్ అవుతుంది అని తెలియాలంటే ఫస్ట్ ఇండియన్ లోన్ తెలియాలి. ఇండియన్ ఇంట్రెస్ట్ రేట్ తెలియాలి. ఇంట్రెస్ట్ రేట్ ఆల్రెడీ క్వశ్చన్ లో ఇస్తారు, ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సింపుల్ గా ఎలా ఫార్ములా గుర్తుందా? నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డాలర్స్ బారోడ్ ఇంటూ ఎక్స్చేంజ్ రేట్ ఆన్ ద డేట్ ఆఫ్ బారోయింగ్ ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఇండియన్ ఇంట్రెస్ట్ రేట్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇండియన్ ఫారెన్ అని అదే ఇండియన్ యుఎస్ అని ఉండదు. ఇండియన్ అయితే ఫంక్షనల్ కరెన్సీ అని ఉంటుంది అక్కడ, అదే ఫారెన్ అయితే ఫారెన్ కరెన్సీ అని ఉంటుంది. ఏదైనా యుఎస్ అవును యూకే అవును ఏదైనా గుర్తుపెట్టుకో. వర్డింగ్ చాలా ఇంపార్టెంట్ నీకు, ఎందుకంటే ఫారెన్ కరెన్సీ ఇండెక్స్ 21 ఏదో స్టాండర్డ్ ఉంటుంది, అది చేసినప్పుడు చెప్తానులే. అంటే దాంట్లో ఉంటాయి. చెప్పాను నీకు ఆల్రెడీ ఫంక్షనల్ కరెన్సీ, బారోయింగ్, ఫంక్షనల్ కరెన్సీ, రిపోర్టింగ్ కరెన్సీ, ఫారెన్ కరెన్సీ మూడే ఉంటాయి. ఫంక్షనల్ కరెన్సీ అంటే ఎక్కడైతే కంట్రీలో ఆపరేట్ అవుతుందో దాన్ని ఫంక్షనల్ కరెన్సీ అంటాము. ఏదైతే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలో మనం దాన్ని రిపోర్టింగ్ కరెన్సీ అంటాము. రిమైనింగ్ అన్ని ఫారెన్ కరెన్సీ అంటాం. సరే గుర్తుపెట్టుకో. an entity borrows 1 lakh at the rate 4%. సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇచ్చినట్టున్నాడుగా. 1 lakh ఇంటూ 4% ఇంటూ క్లోజింగ్ రేట్ ఇక్కడ ఉంటుంది ఎక్కడో, ఇక్కడది ఇది 50. 1 lakh ఇంటూ 4% ఇంటూ 50 ఫస్ట్ స్టెప్ అయిపోయింది. అప్పుడు ఎప్పుడు బారో చేశాడంట? 40 రూపీస్ ఉన్నప్పుడు, అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 40 రూపీస్ ఉన్నప్పుడు బారో చేశాడు. అప్పుడు ఇండియన్ రూపీస్ ఫైండ్ అవుట్ చేసి సింపుల్ గా 1,000 ఇంటూ ఇండియన్ రేట్ అదే బారింగ్ అప్పుడు ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఇంటూ 40, 1,000 ఇంటూ 40. ఇండియన్ బారోయింగ్ రేట్ ఎక్కడ ఇచ్చి ఉంటాడుగా, ఇగో 12%. 1,000 ఇంటూ 40 ఇంటూ 12 అంటే 40,000 ఇంటూ 12%. 4 12 సార్
44,800 అనుకుంటాం. సరే ఎందుకు లేదు చేద్దాం, సింపుల్ గా ఎక్సెల్ లో చేస్తే ఫాస్ట్ అయిపోతుంది నోట్ అంటే. సో ఫస్ట్ స్టెప్ వన్ ఏంటి, బారోయింగ్ ఫారిన్ కరెన్సీ ఎంత బారో చేస్తాము ఇంటూ 10,000 1,000 సారీ 1,000 ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ 4% ఇంటూ ఎక్స్చేంజ్ రేట్ ఆన్ ద ఈ రెండు ఎంత 50. సో అయిపోయింది 2,000. స్టెప్ 2 ఏమో సేవింగ్స్ తెలియాలంటే మనకి ఫస్ట్ ఇండియన్ బారోయింగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇండియన్ బారోయింగ్స్ ఎంత, ఇండియన్ బారోయింగ్ కాస్ట్ ఎంత, ఇండియన్ బారోయింగ్ కాస్ట్ ఫార్ములా గుర్తుంది కదా, అమౌంట్ బారోడ్ ఇన్ ఫారిన్ కరెన్సీ ఇంటూ ఫారిన్ కరెన్సీ రేట్ ఆన్ బారోయింగ్ ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఇండియా ఇన్ ఫంక్షనల్ కరెన్సీ. సింపుల్ గా చెప్పాలంటే 4,800. సో సింపుల్. ఇప్పుడు ఇది తెలిసింది. సేవింగ్స్ ఎంత ఇప్పుడు అల్టిమేట్ గా 4,800 లోంచి 2,000 తీసేస్తే మనకి 2,800 సేవ్ అయింది. సో సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. స్టెప్ 3 సింపుల్ స్టెప్. సో గుర్తుపెట్టుకో, థర్డ్ స్టెప్ ఏంటి, ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, అల్టిమేట్ గా 1,000 మనకి బారోయింగ్ అమౌంట్ ఇంటూ 50 మైనస్ 40 అంటే 10 రూపీస్, అంటే అల్టిమేట్ గా 10,000 లాస్ వచ్చింది. సో అంతే. సో మనం ఇప్పుడు విచ్ ఎవర్ ఇస్ లోయర్ 2,800 ఆర్ 10,000 విచ్ ఎవర్ ఇస్ లోయర్ యాడ్ చేయాలి. అంటే అల్టిమేట్ గా బారోయింగ్ కాస్ట్ ఎంత, స్టెప్ వన్ ప్లస్ లోయర్ ఆఫ్ స్టెప్ 2 ప్లస్ స్టెప్ 3, అంటే స్టెప్ 3 ఇక్కడ స్టెప్ 2 వచ్చింది లోయర్ అంటే స్టెప్ 2. సో సింపుల్ గా టోటల్ బారోయింగ్ కాస్ట్ ఇస్ ఈక్వల్ టు 2,000 ప్లస్ సేవింగ్స్ ఎంత 2,800. సో 4,800 మాత్రమే క్యాపిటలైజ్ చేయాలి అల్టిమేట్ గా. ఓకేనా? ఓకే. సో స్టెప్ 3 అయిపోయింది, ఇక్కడతో ఒక సమ్ అయిపోయింది. తర్వాత నీకు ఇవి అర్థం అవ్వాలంటే ముందు ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైందా అవ్వలేదా? ఓకే ఓకే, నాకు మెసేజ్ లేట్గా వచ్చింది. సరే ఎనివే 4,800 ఇది అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్. సో అయిపోయింది, ఇక్కడతో ఫస్ట్ సమ్ అయిపోయింది. ఆల్సో కంప్యూట్ ఇక్కడతో మనం ఇది ఇక్కడ కన్స్ట్రక్షన్ కంప్యూట్ ద టోటల్ బారోయింగ్ కాస్ట్ టు బి క్యాపిటలైజ్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ పీరియడ్ 31st March 2002. ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సమ్ నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఆల్సో కంప్యూట్ ద అడ్జస్ట్మెంట్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్, అంటే 31st March 2003కి ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్. ఇక్కడ ఒక్కొక్క కేసు చేయాలంటే ఫస్ట్ చేసినప్పుడు ఫస్ట్ చదువు, మళ్ళీ సెకండ్ చదువు, కన్ఫ్యూజ్ అవుతావు, ఫస్ట్ చదువు. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంట 48 రూపీస్ అయిపోతుందంట. ఎంత కాస్ట్ ఎంత అయిపోతుంది, 50 రూపీస్ కాస్త 48 రూపీస్ అయిపోతుంది. అంటే 2 రూపీస్ మనకి తగ్గుతుంది, అంటే మనకి గెయిన్ వస్తుంది. సో గెయిన్ వచ్చినప్పుడు ఏం చెప్పాను నీకు సింపుల్ గా, ఎంతైతే మనం ఫస్ట్ అడ్జస్ట్ చేసామో అంతవరకే మ్యాక్స్. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఎంత యాడ్ చేసాం, మనం ఫారెన్ ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ ని 2,800 వరకే యాడ్ చేసాం. ఇప్పుడు మనం డిఫరెన్స్ చూద్దాం. 1,000 ఇంటూ 50 మైనస్ 48 2 రూపీస్ అంటే 2,000. ఈ 2,800 తక్కువ ఉంది కాబట్టి సో డైరెక్ట్ గా 2,000 యాడ్ అంటే 2,000 మళ్ళీ మైనస్ చేసేయాలి, అంటే ఎసెట్ లోంచి మైనస్ చేసేయాలి. అంటే మన ఎసెట్, సరే ఇక్కడ ఎసెట్ వాల్యూస్ అన్ని ఇవ్వలేదు కాబట్టి 2,000 మైనస్ చేయాలని చెప్పి రాస్తే అయిపోతుంది. చూడు అదో కాదు ఇదిగో. సో 4% ఎంటిటీ విల్ రికగ్నైజ్ ద బారోయింగ్ కాస్ట్. ఓకే, అది మనం ఓకే అది కూడా అడిగాడా, అడగలేదా? సో అదేం అడగలేదు వాడు 1. ఇది ఓకే, ఇది క్యాలిక్యులేట్ చేశాడు, ఇదేం అడగలేదు వాడు. అల్టిమేట్ గా 2,000 ఏం చేయాలని అడిగాడు. సరే ఎంటిటీ విల్ రికగ్నైజ్ ద బారోయింగ్ కాస్ట్ అయితే 1920 అది యాడ్ చేసాం. దర్ ఇస్ అన్ ఎక్స్చేంజ్ గెయిన్ ఆఫ్ 2,000 రూపీస్ గెయిన్ వచ్చింది కదా. దర్ విల్ బి అడ్జస్ట్మెంట్ ద బారోయింగ్ కాస్ట్, దర్ ఇస్ అన్రియలైజ్డ్ ఎక్స్చేంజ్ లాస్ అండ్ అడ్జస్ట్మెంట్ ఇస్ లెస్ దెన్ 2,900 ఇన్ ఎర్లీ ఇయర్స్. అంటే చెప్పాక 2,800 మనకి ఎర్లీ ఇయర్స్ లో లాస్ రికార్డ్ చేసా కాబట్టి 2,000 విత్ ఇన్ ద లిమిట్ లోనే ఉంది కాబట్టి ఈ 2,000 మళ్ళీ దాన్ని ఇప్పుడు లెస్ చేయాలి. ఆల్రెడీ యాడ్ చేసా కాబట్టి ఎసెట్ కి ఇప్పుడు లెస్ చేయాలి అంతే. ఇప్పుడు సెకండ్ సినారియో చూద్దాం. సెకండ్ సినారియో 44 అయింది. అంటే 44 ఇది 50 నుంచి 44 అంటే 6 రూపీస్.
ఇన్ డిఫరెంట్ సినారియోస్. మళ్ళీ దీన్ని మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ సెకండ్ సమ్ చేసినప్పుడు ఇది మాత్రం వచ్చాయి అంటే 650 మైనస్ 44 6,000 అంటే మనం 2,800 ఫస్ట్ టైం యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు అంతవరకే మైనస్ చేయాలి. అంటే అసెట్ లోంచి మైనస్ చేయాలి. ఆల్రెడీ 2,800 యాడ్ అయ్యి ఉంది కాబట్టి దాంట్లో అంతవరకు మైనస్ చేయాలి. గుర్తుపెట్టుకో, ఇది అదే చెప్పాడు చూడు. దెర్ విల్ బి అడ్జస్ట్మెంట్ ద బారోయింగ్ కాస్ట్ అప్ టు 2,800. దెర్ ఈస్ అన్రియలైజ్డ్ ఎక్స్చేంజ్ లాస్ అండ్ ద అడ్జస్టెడ్ ఎక్స్చేంజ్ లాస్ రికగ్నైజ్ ఇన్ ద ఎర్లియర్ ఇస్ 2,800. అంటే సింపుల్ గా ఏంటంటున్నాడు, 6,000 నీకు వచ్చింది, గెయిన్ వచ్చింది, కానీ 2,800 మాత్రమే అడ్జస్ట్ చేయాలి బారోయింగ్ కాస్ట్ కింద ఎసెట్ కి. మిగిలిందంతా పిఎండ్ఎల్ లో మనం ఇన్కమ్ కింద రికార్డ్ చేయాలి. ఇన్కమ్ గుర్తుపెట్టుకో, ఎక్స్పెండిచర్ కాదు. సరే, బారోయింగ్ కాస్ట్, ఇయర్ బారోయింగ్ కాస్ట్ ఏమో 1,000 ఇంటూ 4% ఇంటూ క్లోజింగ్ రేట్. ఇది క్లోజింగ్ రేట్ ప్రకారం అంటే 44 అయితే 44, 48 అయితే 45. ఇది డౌట్ ఏమి ఉండదు నీకు, నాకు తెలిసి ఇదే. అంటే అల్టిమేట్ 6,000 గెయిన్ వచ్చింది కాబట్టి 2,800 మనం ఫస్ట్ లో లాస్ట్ యాడ్ చేసాం కాబట్టి అది మైనస్ చేస్తాం. ఇది లాస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ సినారియో చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటే ఇంపార్టెంట్, మిగిలిన నాకు తెలిసి ఇంపార్టెంట్ కాదు. అంటే నీకు ఇంపార్టెంట్ అంటే దాంట్లో డౌట్లు ఏమి ఉండొచ్చు, సింపులే. ఓకే, అల్టిమేట్ గా 2,800 వరకు యాడ్ చేస్తాం, మిగిలిన దాని ఉంటే గెయిన్ కింద రికార్డ్ చేస్తాం, అంటే పిఎండ్ఎల్ లో క్రెడిట్ చేస్తాం సింపుల్ గా చెప్పాలంటే. సరే, ఇఫ్ 600 ఆఫ్ లోన్ ఇస్ రిపేడ్ ఆన్ 31st March 2002 అండ్ ఎక్స్చేంజ్ రేట్ ఆన్ 2003 is 44. ఇది చాలా ఇంపార్టెంట్. నీకు బారోయింగ్ కాస్ట్ లో లాస్ట్ లో పాయింట్ చెప్పాను, గుర్తుందో లేదో తెలియదు, కానీ అల్టిమేట్ గా ఏంటంటే కొంచెం అమౌంట్ రీపే చేసేస్తే మనం ఇప్పుడు ఈ 2,800 మనం ఫస్ట్ లో యాడ్ చేసాం కదా, మళ్ళీ అంతవరకు యాడ్ చేయాలన్న కాన్సెప్ట్, అది మైనస్ చేయాలన్న కాన్సెప్ట్ కూడా ఉంది. ఎందుకంటే రీపే చేస్తావు కాబట్టి ఎంతైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉందో అంతవరకే మనం యాడ్, మళ్ళీ మైనస్ చేయాలి, మొత్తం యాడ్ చేయకూడదు. సార్ సింపుల్ గా చెప్పుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ ఉందా, అయిపోయింది అనుకున్నాను. సరే చూడు, ఇఫ్ 600 ఈస్ రీపేడ్ ఆన్ 31st March 2002 అంటే లాస్ట్ ఇయర్ లోనే 600 రీపే చేసేసాం, ఓకేనా. అంటే 400 మాత్రమే బారోయింగ్ ఉంది, అంటే 400 రిలేటెడ్ మాత్రమే మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడు, అంటే సింపుల్ గా ఫస్ట్ గెయిన్ ఎంత వచ్చిందో చూద్దాం. 44 అంట రేట్. 44 రేట్ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ చేసాం కదా, 6,000 గెయిన్ వచ్చింది. ఓకే, 44 అంటే సెకండ్ సినారీలో 6,000 వచ్చింది కదా, 6,000 లో ఇప్పుడు మనం 400 కి మాత్రమే ఎంతో క్యాలిక్యులేట్, ఎందుకంటే బ్యాలెన్స్ 600 రీపే చేసామంటే 400 మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సో 400 కి మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. అంటే సింపుల్ గా చూడు ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఎక్స్చేంజ్ 600 ఆఫ్ ద బారోయింగ్ కాస్ట్ హాస్ బీన్ పెయిడ్ అంటే 400 మాత్రమే బారోయింగ్ ఉంది కాబట్టి, సో బారోయింగ్ కాస్ట్ ఇది నాకు తెలిసి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే నీకు డౌట్ రాదని చెప్పేసి. ఎందుకంటే ఇది ఓకే, ఎంతైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడ. ఏం లేదు, ఇప్పుడు అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు దాకా 1,000 ఉంది, రీపేడ్ అన్న కాన్సెప్ట్ ఇవ్వలేదు కాబట్టి 1,000 ఇంటూ 4% ఇంటూ క్లోజింగ్ రేట్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే 600 రీపే అయిపోయింది కాబట్టి బారోయింగ్ కాస్ట్ కూడా అల్టిమేట్ గా 400 మీద యాడ్ చేయాలి. 400 ఇంటూ 4% ఇంటూ 44, అది బారోయింగ్ కాస్ట్ అవుతుంది. దర్ ఇస్ ఎక్స్చేంజ్ గెయిన్. ఇప్పుడు ఎక్స్చేంజ్ గెయిన్ ఎంత ఉంది ఇక్కడ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 1,000 కాదు ఇక్కడ, సారీ, సెకండ్ సినారియో అన్నాక సెకండ్ సినారియో కాదు ఇది, ఎందుకంటే 400 అవుట్స్టాండింగ్ ఉంది. గెయిన్ ఆర్ లాస్ ఇప్పుడు మనకి రివర్సింగ్ గెయిన్ కూడా 400 ఉండడం వల్లే, 400 ఎంత ఉందో అంతే వస్తుంది. 400 ఇంటూ 50 మైనస్ 44 అంటే 400 ఇంటూ 6, 2,400 మాత్రమే గెయిన్ వచ్చింది. ఇప్పుడు సింపుల్ గా ఏమన్నా సింపుల్ గా 2,800 అడ్జస్ట్ చేసాం కాబట్టి, అదే ప్లస్ చేసాం కాబట్టి 2004 వరకు మైనస్ చేయాలని చెప్పేస్తావు, ఎందుకంటే ఇది 2,800 ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే లోన్ రీపేమెంట్ అంటే రీపే చేస్తాం కాబట్టి బ్యాలెన్స్ అమౌంట్ తక్కువ ఉంది కదా, 400 ఉంది కాబట్టి 400 రిలేటెడ్ మాత్రం యాడ్ చేయాలి. అంటే సింపుల్ గా ఇదిగో 2,800 ఇంటూ 400 డివైడ్ బై 1,000 అంటే 1,120 మాత్రమే మళ్ళీ బారోయింగ్ కాస్ట్ కింద మనం అసెట్ లోంచి మైనస్ చేయాలి, అడ్జస్ట్ చేయాలి. రిమైనింగ్ అంతా పిఎండ్ఎల్ లో రైట్ ఆఫ్ చేసేయాలి. సరే, అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా 13th సమ్? ఓకేనా? డౌట్, గుడ్. ABC Limited has taken a loan of $20,000 on 1st April for construction of a plant at an interest rate of 5% per annum. ఓకే, సరే, ఇది కొంచెం టఫ్ ఉంటే ఉండొచ్చు. టఫ్ ఏం ఉండేలా లేదు మరి. ఓకే, చూద్దాంలే. 2 lakhs, $20,000 అంట. 1st April లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట, ఇంట్రెస్ట్ రేట్ 5% తీసుకున్నాడంట. ఓకే, ఫస్ట్ స్టెప్ క్యాలిక్యులేట్ చేసి సింపుల్ గా ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ చేస్తాను నేను పక్కనే. 20,000 ఇంటూ 4%. ఎప్పుడు ఫారెన్ లో కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ చేసుకుంటాం మన ఇండియాతో. 5%, 4%, 5% ఇంటూ క్లోజింగ్ రేట్ ఎంత ఆన్ 1st April 45 అండ్ 48 ఇంటూ 48.
సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఫస్ట్ ఇండియన్ రేట్ కనుక్కోవాలి. ఇండియన్ రేట్ ఎంత ఇప్పుడు $20,000 కాబట్టి 20,000 ఇంటూ ఓపెనింగ్ రేట్ ఎంత 45 ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ ఎంత 11%. ఇది ఇండియన్ బారోయింగ్ కాస్ట్ ఇది. సో మనం ఫారెన్ లో తీసుకున్నాం కాబట్టి మనం ఎంత సేవ్ చేసాము అల్టిమేట్ గా 51,000 సేవ్ చేసాం. ఇప్పుడు లాస్ట్ లో ఎక్స్చేంజ్ లాస్ ఎంత వచ్చిందో చూడాలి సార్. ఫస్ట్ ఏప్రిల్ ద ఎక్స్చేంజ్ రేట్ వాస్ 45 48 అయింది, ₹3 అండ్ రీపేమెంట్ చేసాడా చేయలేదు. సరే సింపుల్ గా 20,000 ఇంటూ 48 మైనస్ 45 48 మైనస్ 45 48 మైనస్ 40 సరే 60,000 అయిపోయింది. లాస్ట్ సమ్ ఒక నిమిషం లేట్ అయింది సారీ. సో 60,000 లాస్ వచ్చింది. విచ్ ఎవర్ ఇస్ లోయర్ అంటే ఏం చేయాలి 48,000 51,000 మాత్రమే యాడ్ చేసి అది బారోయింగ్ కాస్ట్ అని చెప్పేసి చెప్పాలి. 51,000 అంటే 99,000 ఇస్ బారోయింగ్ కాస్ట్. ఇదిగో ఓకే 99,000 బారోయింగ్ కాస్ట్ అన్నారా. అంతే అయిపోయింది ఏం లేదు. అంటే ఇప్పుడు మనకి 60,000 కదా టోటల్ ఎక్స్చేంజ్ లాస్, దాంట్లో 51,000 యాడ్ చేస్తాం అంటే 9,000 P&Lకి రాయాలి. అది కూడా చెప్తున్నాడు. అంతే అయిపోయింది. ఓకే డౌట్ ఏం లేదు కదా. సరే అయిపోయింది. సో మనది ఒక చాప్టర్ అయిపోయింది. ఇంకా ఇండేస్ 50 ఒక్కటి సమ్స్ పెండింగ్.